ప్రభువును రక్షకుడును పునరుద్ధానుడును అయిన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ రెజరెక్షన్ డే పునరుద్ధాన దినోత్సవం పండుగ ఈ శుభవేళైన సన్నిధిలో సమకూర్చబడిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక 3 సార్లు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చాలు, ఇంకా చాలా ఉంది. మంచిది. కొన్ని విషయాలు లేఖనాల్లో నుంచి నేను మీతో చెప్పి సమయానికి నా సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. చదువుకుందాం. మత్తయి సువార్తమానం 28వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. మత్తయి సువార్తమానం 28వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు గమనించండి. యేసయ్య కొంతమంది శిష్యులను ఎదుర్కొని చెప్తూ ఉన్న మాట, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులకు అంటే శిష్యులకి గలిలయకు వెళ్ళాలి అని, వారు అక్కడ గలిలయలో మాత్రమే నన్ను చూస్తారు అని వారికి తెలియచేయుడి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 7 చదువుతున్నాను చూడండి. దూతలు లేదా దూత సమాధి దగ్గరకు సుగంధ ద్రవ్యాలు పోయటానికి వచ్చిన స్త్రీలతో చెప్తూ ఉన్న మాట. 7 నేనే చదువుతాను, ఆ తర్వాత కొన్ని మీరు చదవచ్చు. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నారనియు ఆయన శిష్యులకు తెలియచేయండి. ఇది గమనించాలి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నారు, అక్కడ మాత్రమే మీరు ఆయనను చూస్తారు. 26వ అధ్యాయం 32 నేను చదువుతున్నాను చూడండి. నేను మృతులలో నుండి పునరుద్ధానుడనే తిరిగి లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళతాను అని వారితో చెప్పారు. స్తోత్రం చెప్పండి. ఇక నా వైపు చూస్తే ఈరోజు సబ్జెక్ట్ మీకు అర్థమైపోయే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు చెప్పండి. ఈస్టరా? అర్థమైతేనే చెప్పండి, పర్లేదు. ఎందుకంటే నేను చెప్తాను కాబట్టి మీరు అసలు ఎంత బాగుపడుతున్నారో తెలియాలి కదా. బాగుపడే లక్షణాలు ఉన్నాయో లేదు తెలియాలి కదా నాకు. చెప్పండి, సబ్జెక్టు ఏమై ఉండొచ్చు? ఏంటండి? ఈరోజు సబ్జెక్టు గలిలయ. ఏంటో చెప్పండి, అందరు చెప్పండి. గలిలయ, అందరు చెప్పండి. సరే, క్లుప్తంగా కొన్ని ముఖ పరిచయం, మన సందర్భానికి సంబంధించి ముఖ పరిచయం చెప్తాను. మనకు తెలుసు, మనం పామ్ సండే దగ్గర నుండి వద్దాం. పెద్దగా వివరించను, ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాల లోపే. పామ్ సండే అంటే మట్టల ఆదివారం, అంటే పోయిన ఆదివారం. ఎప్పుడు? పోయిన ఆదివారము ఆయన జయోత్సవంతో, హోసన్న జయధ్వనులతో ఆయన యెరూషలేము నడివీధుల్లో గాడిద పిల్లనెక్కి ఆ ఊరేగటం, దారి పొడుగున ప్రజల బట్టలు పరిచి తాటి కొమ్మలు, తాటి చెట్టు యొక్క ఈత చెట్ల యొక్క కొమ్మలు, ఆ తాటి చెట్టు అంటే మన దగ్గర ఉంటుంది జాతి, ఈత చెట్టు అక్కడ ఉండే జాతి ఈత చెట్ల యొక్క కొమ్మలు,
ఆ తర్వాత బట్టలు రోడ్డును పరిచి ఆయన్ని దావీదు కుమారునికి జయము, యెహోవా పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక అని ఆయనను మెస్సియాగా వారు ఇష్టపడుతూ ఆహ్వానిస్తూ అంగీకరిస్తూ ఆహ్వానించారు. ఆయన అలా దారి పొడుగున వచ్చి ఆ తర్వాత ఆ రోజే ఆలయాన్ని శుద్ధీకరించి ఆ తర్వాత సోమవారం నుండి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఆయన చేస్తూ కొన్ని ముఖ్యమైన పాఠాలు 7 రోజుల ఆ విషయాలు కూడా ఆయన 7 రోజులు ఏం చేశారని కూడా మనకి 4 సువర్తమానాల్లో అక్కడక్కడ కనిపిస్తుంది. తర్వాత గురువారం రాత్రి ఎప్పుడండి చెప్పాలి గురువారం థర్స్డే గురువారం రాత్రి చీకటి పడిన తర్వాత మీరు దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్ళండి. ఒక ఆయన కడవ పట్టుకొని బయలుదేరి వస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అయ్యా ప్రభు నిన్ను మేడగది ఎక్కడ అని అడుగుతున్నారు, లేదా పస్కాని ఎక్కడ సిద్ధపరచని అడుగుతున్నారంటే ఆయన వచ్చి చూపిస్తారు. అక్కడికి వెళ్ళి మీరు పస్కాని సిద్ధపరచండి. తర్వాత మనందరం కలిసి వెళ్ళి రాత్రి చివరి లాస్ట్ సప్పర్ ఏంటో చెప్పండి. లాస్ట్ సప్పర్ చివరి విందు లాస్ట్ డిన్నర్, చివరి భోజనం, లేకపోతే ప్రభు రాత్రి భోజనం, లార్డ్స్ సప్పర్ ఏంటో చెప్పండి. ఇంగ్లీష్లో పర్లేదులే, తెలుగు ప్రభు రాత్రి భోజనం ఏంటో చెప్పండి. అందరు చెప్పాలి. ప్రభు రాత్రి భోజనం. రాత్రే తినాలా? అవసరం లేదు. రాత్రి తినకూడదా? తప్పు లేదు. చెప్పండి. ప్రభు రాత్రి భోజనం రాత్రే తినాలా? అవసరం లేదు. రాత్రి మాత్రమే. రాత్రి తింటే తప్ప? చెప్పండి. తప్పు లేదు, ఎప్పుడైనా తినొచ్చు. ఆ తర్వాత గురువారం రాత్రి ప్రభు పాదాలు కడిగారు అని చెప్పి మనం కూడా పాదాలు కడిగిద్దామా? తప్పులేదు. ఆ కార్యక్రమంలో తప్పులేదు. అదేమన్నా రూలా? రూల్ కాదు. అదేమన్నా రూలా? చెప్పండి. రూలు అదేమి రూల్ కాదు. మరి కడిగితే తప్పు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. పాదాలు కడిగితే తప్పు కాదు. ఖచ్చితంగా కడగాల. రూల్స్ కాదు. అంతే. ప్రభు రాత్రి భోజనం రాత్రే తినాలా? అవసరం లేదు. రాత్రి తింటే తప్పు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి భోజనానికి సంబంధించిన లేదా బల్లారాధనకు సంబంధించిన విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఆయన కొన్ని కార్యక్రమాలు చేశారు. శిష్యులకి అనేక విషయాలు చెప్పారు, అనేక పాఠాలు నేర్పించారు. చివరి రాత్రి భోజనంగా పస్కాను వారు రొట్టె, ద్రాక్షారసం, ఈ ఆహార పదార్థాలతో వారు చివరి రాత్రి భోజనంగా పస్కా తీసుకున్నారు. ఆ రాత్రి ప్రభువుని యేసుక్రీస్తు మోసము చేసే ఇస్కరియోతు యూదా ద్వారా, మోసగాడైన ఇస్కరియోతు యూదా ద్వారా శత్రువుల చేతికి, అన్యుల చేతికి యేసయ్య పట్టబడటం, ఆ తర్వాత మధ్యరాత్రి అంతా కూడా ఆయనకి తీర్పు తీరుస్తూ ఆయన త్రిప్పటం, కొట్టడం, బాధించటం, ఇబ్బంది పెట్టడం, నిందించడం వగైరా ఉదయం 6 గంటల సమయంలోపే ఇంచుమించుగా ఆయనకి తీర్పు తెచ్చేసేసి సిలువ వేయండి అని ప్రకటించటం. క్లౌడ్ పెరిగిందంటే ఆపేస్తారేమో అని చెప్పి ప్రధాన యాజకులు, ఆ రోజుల్లో ఉన్న మత పెద్దలు, మత రాజకీయ నాయకులు త్వరగా సిలువ వేయాలని చెప్పేయటం. 9 గంటలకంతా ఇంచుమించుగా సిలువ భుజం మీద మోపటం. ఆయన 6 గంటల నుండి 9 గంటల లోపు, 6 గంటల నుండి 9 గంటల, ఈ 3 గంటల మధ్యలో ఆయన్ని యెరూషలేము నడివీధుల్లో తిప్పుకుంటూ అలా ఆయన్ని కలవరి కొండ వరకు కూడా తీసుకెళ్ళటం. ఉదయం 9 గంటలప్పుడు సిలువ మీద వ్రేలాడదీయటం. ఏంటో చెప్పండి. ఉదయం 9 గంటలప్పుడు సిలువ మీద యేసయ్యను వ్రేలాడదీయటం. 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల సిలువలో యేసయ్య వ్రేలాడటం, భూమి ఆకాశములకు మధ్యలో వ్రేలాడటం. ఆ 6 గంటల సమయంలో వ్యవధిలో ఆయన శరీరములో ఉన్న రక్తమంతా కూడా ధారలే కారి ఖర్చు అయిపోవటం, ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా శరీరంలో అంతా ఖాళీ అయిపోవడం, మన కొరకే ఆ రక్తం కార్చడం, ఆ రక్తంలో మన పాపములన్నీ కూడా ఆయన కడిగి శుద్ధీకరించడం. స్తోత్రం చెప్పండి. తర్వాత 3 గంటల సమయంలో మరణించటం, 5 గంటలు 6 గంటల్లో చీకటి పడే లోపే ఆయన్ని త్వరగా దించేసి గాయాలని శుభ్రం చేసి లెనిన్ క్లాత్తో, తెల్లని నార బట్టతో ఆయన చుట్టి బోలము రాసి, మనకు తెలుసా బోలం అంటే? బోలము అని అంటే కాలుకి దెబ్బగా తగిలినప్పుడు పిండి కట్టు కడతారు. ఏ కట్టు కడతారు? అదే బోలం. పిండి కట్టు కడతారు. అది 1 గంట 2 గంటల తర్వాత ఇంకేమైపోతుంది? అది చాలా
స్టిఫ్ అయిపోతుంది, చాలా స్టిఫ్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని తీయాలన్నా కూడా దానికి స్పెషల్ బ్లేడు, రంపం బ్లేడ్తో దాన్ని కొంచెం జాగ్రత్తగా వాళ్ళే కట్ చేస్తారు. అది బోలం. అలా చెక్కు చెదరకుండటానికి ఆ బోలంతో శుభ్రంగా ఆ తర్వాత ఎవరు తీసుకెళ్లకుండా, చెక్కు చెదరకుండా, స్మెల్ రాకుండా కొన్ని సుగంధ ద్రవ్యాలు రాసి అప్పటికప్పుడు నెక్స్ట్ 6 గంటలు దాటితే విశ్రాంతి దినం వస్తుంది అని అప్పటికప్పుడు రాసి పక్కనే ఉన్న అరిమతయి యోసేపు అనే ధనవంతుని యొక్క తోటలో ఉన్న సమాధి, ఆయన తన కొరకు తొలిపించుకొనిన సమాధిలో ఆయనను తీసుకొని వెళ్ళి పెట్టారు. పాతి పెట్టలేదు, సమాధిలో పెట్టారు. ఏంటో చెప్పండి? పాతి పెట్టలేదు, సమాధిలో అరిమతయి యోసేపు తవ్వించుకున్న గుహ లాంటి, రాతిలో తొలిపించుకున్న గుహ లాంటి సమాధిలో ఆయన తీసుకొని వెళ్ళి పెట్టారు. పాతి పెట్టలేదు, అది గుర్తుపెట్టుకోండి, పెట్టారు. ఆ తర్వాత శనివారం అంతా గడిచిపోతుంది సైలెంట్గా. ఆ శుక్రవారం రాత్రి మొదలుకొని మరలా ఆదివారం తెల్లవారుజాము వరకు కూడా ఆయన చనిపోయిన వాడై పాతాళ లోకములోనికి వెళ్ళి పాత నిబంధన ఈవెన్ యోహాను వరకు కూడా, ఎవరి వరకు? హేబేలు మొదలుకొని లేదా ఆదాము మొదలుకొని యోహాను వరకు కూడా పాత నిబంధనలో మరణించి పరిశుద్ధ జీవితము చేసి మరణించి చనిపోయిన వాళ్ళు మరణము అనే ఒక జైల్లో అక్కడ బంధించబడ్డారు. వారికి పునరుద్ధానపు ప్రకటనలు లేవు, నిరీక్షణ లేదు, పునరుద్ధానపు బోధ లేదు. మరణము అనే చెర పాతాళంలో ఒక భాగంలో ఉంటుంది. ఆ చెరలో వాళ్ళు ఉన్నారు. ప్రభువైన యేసయ్య పాతాళలోకానికి వెళ్ళి దుష్టుని జయించి, దుష్టుని ఇంకా ఆ మరణపు పత్రాన్ని కొట్టివేసి, మరణములను విరిచివేసి ఆ చెరను తీసుకొని వెళ్ళి అలా పరలోకానికి అలానే తీసుకొని వెళ్ళి పరదేశంలో పెట్టి పాత నిబంధన పరిశుద్ధులందరికీ పునరుద్ధానపు నిరీక్షణనిచ్చారు. స్తోత్రం చెప్పండి. తప్పే లేదు, కొట్టడంలో తప్పే లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇది శనివారం రాత్రి, ఇదంతా కూడా శనివారం అంతా జరిగిన విషయం. ఇక ఆదివారం తెల్లవారుతూ ఉండగా, సూర్యోదయం కాకమునవి మన యేసయ్య మృతులలో నుండి సజీవుడిగా తిరిగి లేచారు. ఇప్పుడు కొట్టు గట్టిగా హల్లెలూయా. మనందరికీ బాగా సుపరిచయమైన విషయమే, అందుకే ఒక 5 నిమిషాలు చెప్పేసి ముగించేశాను. మనకు బాగా తెలిసింది, మనం ఎంత తలంచుకున్నా మనం ప్రతి ఆదివారం జరిగే ఆరాధన అండి పునరుద్ధానపు ఆరాధన. ఈ పండుగ వేళల్లో కాస్తంత స్మరణ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ప్రతిసారి పునరుద్ధానపు సందేశాలే మనం ఇచ్చేది, ప్రతిసారి కలువరి సందేశాలు మనం ఇచ్చేది, ప్రతిసారి కూడా పామ్ సండే యేసయ్య రాజు అని, రాజులకు రాజు అనే ఇచ్చేది. కానీ స్పెషల్ డేస్ ఎందుకు ఉంటాయి? ప్రత్యేకమైన దినాలు కొంతమంది పెద్దలు ఎందుకు నియమించారు అని అంటే, ఆ రోజు మన కొరకు ఒక పుణ్యకార్యం చేయబడింది, దానికి సంవత్సరం అంతా కూడా మనం కృతజ్ఞతగా ఉండాలి. ఏమండి, ఇప్పుడు మదర్స్ డే జరుగుతుందండి. ఏం జరుగుతుంది? మామూలుగా మదర్స్ డే రోజే కొంతమంది కొటేషన్ పెడతారు, మదర్స్ డే రోజే మదర్స్ గుర్తొస్తారు. కాదు, సంవత్సరం అంతా గుర్తొస్తానే ఉంటారు. ఒక మదరు ఉంది అనే విషయం ప్రపంచానికి తెలియలేదు అనుకోండి, నిజంగానే సంవత్సరం అంతా కాదు కదా, జీవితాంతం వరకు కూడా గుర్తుకు రారు, మర్చిపోతారు. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా మదర్ ఉంది అనే దృష్టి అక్కడ ఉండాలి, ఫాదర్ ఉన్నాడు అనే దృష్టి అక్కడ ఉండాలి, టీచర్ ఉన్నాడు అనే దృష్టి సంవత్సరం అంతా టీచర్స్ని గౌరవిస్తారు. కానీ అదొక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు లేదనుకోండి, కాలక్రమంలో వాళ్ళు కనుమరుగైపోతారు. ఏమైపోతారు? చెప్పాలి. అలానే క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఇలాంటివి కనుక జరగలేదు అనుకోండి, ఇలాంటి దినాలు, ఇలాంటి ప్రార్థనా కూడికలు మనమేం పెద్ద చెయ్యం, ప్రార్థనా కూడిక మాత్రమే స్మరించుకుంటాం. గుడ్ ఫ్రైడే యేసయ్య మన కొరకు సిలువలో ఆఖరి రక్త బొట్టు వరకు కూడా చిందించారు. ఇప్పుడు దానికి కృతజ్ఞతగా ఒక దినం అనేది లేదనుకోండి, మనకు ఆ వాల్యూ అన్నది తెలియదు. ఏం తెలియదు? చెప్పండి. ఆ విలువ అన్నది మనకి తెలియదు. అందుకని ఆ దినం, ఇప్పుడు ఈస్టర్ ఉంది, ఈ విలువ అన్నది మనకు తెలియాలంటే ఒక దినం ఉండాలి, ఒక పండుగ దినం ఉండాలి. మేము ఉండాలి? చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకని ఈ దినం, ఈ పునరుద్ధానపు వేళ, ఈ పండుగ వేళ కాస్తంత అదే పునరుద్ధానాన్ని ఆధారం చేసుకొని, అదే పునరుద్ధానపు బలముతో దేవుని చేత నింపబడుతూ, దేవుణ్ణి అడుగుతూ,
కాస్తంత అక్కడక్కడ మాత్రమే కొన్ని వివరణలు వివరిస్తూ కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. మన అందరికి తెలిసిందే, అందుకనే అక్కడ జరిగినవి పెద్దగా చెప్పకపోయినా వర్తమానంలోనికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు మీతో చెప్తాను. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు మాత్రమే గ్రహించునుగాక. హల్లెలూయా. సరే, పునరుద్ధానుడైన తర్వాత యేసయ్య శిష్యులకి 40 రోజులు కనబడ్డారు. ఎన్ని రోజులు చెప్పండి? పునరుద్ధానుడైన తర్వాత 40 రోజులు కనబడ్డారు. అదే రోజు సాయంత్రం కనబడ్డారు, వచ్చే వారం సాయంత్రం కనపడ్డారు. ఆయా సందర్భాల్లో ఆయా చోట్ల 40 రోజులు శిష్యులకు కనపడుతూ శిష్యులను బలపరుస్తూ శిష్యులకి భవిష్యత్ నిరీక్షణ అన్నది ఇస్తూ వచ్చారు. ఈ కాలక్రమంలో ఎన్నో విషయాలు చెప్పారు, ఎంతో బలపరిచారు, ఎన్నో మాటలు వారికి సలహాలుగా ఇచ్చారు. ఈ కాలక్రమంలో ఆయన ఒక్కానించి లేకపోతే నొక్కి చెప్తూ ఉన్న ఒక మాట ఏమిటి అని అంటే, అరే బాబు, పునరుద్ధానుడనైన నన్ను మీరు కలుసుకోవాలి అంటే, నేను పునరుద్ధానపు చెందాను, పునరుద్ధానుడైన నన్ను, నా పునరుద్ధానపు బలమును మీరు గుర్తెరగాలి, మీరు చూడాలి అని అంటే మీకు కనబడగలిగిన ఒకే ఒక ప్రదేశము గలిలయ. ఏంటో చెప్పండి, అందరూ చెప్పండి. అది ఒక ప్రదేశం. గలిలయ అన్నది ఒక జిల్లా. ఏంటో చెప్పండి, అందరూ చెప్పాలి. ఒక జిల్లా, స్టేట్, ఒక జిల్లా, ఒక మహానగరంతో పోలిక, ఒక జిల్లా ప్రాంతం అది. అందులోనే ఎన్నో పట్టణాలు, ఎన్నో ఊర్లు ఉన్నాయి. కపెర్నహూమ్, బేత్సయిదా, ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఈ గలిలయకు సంబంధించినవే. గలిలయ ప్రాంతానికి సంబంధించిన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సేవ ఇప్పుడు నజరేతు ఉంది. ఏముంది? అందరూ చెప్పాలి. నజరేతు కూడా గలిలయలో ఒక భాగం, ఒక ఊరు. గలిలయ జిల్లాలో ఉన్న ఒక ఊరు. ఏ ఊరు? ఆ ఊరు నజరేత్. మన ప్రభువైన యేసయ్య బేత్లెహేములో, యూదా పట్టణం, జెరూసలేం పట్టణానికి సంబంధించిన యూదా పట్టణమై ఉన్న బేత్లెహేములో జన్మించిన యేసయ్య వాళ్ళ అమ్మగారుగా ఉన్న మరియమ్మ గారి సొంత ఊరు ఎవరు? నజరేత్. అందుకని వాళ్ళు నజరేతుకు వచ్చి స్థిరపడి 30 ఏళ్ళు ఆమె దగ్గరే ఉండి లేదా తల్లిదండ్రుల దగ్గర ఉండి పరిచర్య నేర్చుకొని పరిచర్య చేసి 3.5 సంవత్సరాల సేవ ప్రారంభించి గలిలయ పరిసర ప్రాంతాలని తన పరిచర్యకి కేంద్రంగా ఎంచుకున్నారు యేసయ్య. ఎలా? కేంద్రం. అది ఒక కూడలి ప్రాంతం, ఫోర్ట్ ఏరియా. నిజం చెప్పాలి అని అంటే వర్తమానంలోకి వెళ్ళాక చాలా విషయాలు ఉంటాయి. అదొక ఫోర్ట్ ఏరియా, అదొక సముద్ర తీర లేదా పడవలు, చేపలు, ఫిష్ యార్డ్ లాంటిది, చేపల సరఫరాలు, సరుకుల సరఫరాలు, ఇవన్నీ జరిగి ఒక ఫోర్ట్ ఏరియా లాంటిది. నిజానికి అక్కడ గలిలయ సముద్రము అనే పేరు ఉంటుంది, కానీ అది సముద్రం కాదు. 2వ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత అవన్నీ చెప్తా, జస్ట్ అట్లా టూకీగా చెప్తున్నాను. గలిలయ సముద్రము అనే పేరు కనపడుతుంది. ఏం కనపడుతుంది? కానీ అది సముద్రం కాదు. పక్కనే నాగ సముద్రం ఉంది, ఆడ సముద్రం ఉందా? సేమ్ అంతే. గలిలయ సముద్రము అని ఉంది, కానీ అక్కడ సముద్రం లేదు. అక్కడ ఉన్నది ఒక చిన్న సరస్సు లేదా ఒక భారీ ఆకారంలో ఉన్న సరస్సు. యోర్దాను నది నీళ్లు ఒక దారి గుండా వచ్చి దాంట్లో కలిసి ఒక దారి గుండా వెళ్తాయి. యోర్దాను ప్రవాహపు ప్రభావమే గలిలయ సరస్సు. గలిలయ సముద్రము, గలిలయ సరస్సు, యోర్దాను నది ప్రవాహము యొక్క ప్రభావము. ఏంటో చెప్పండి? యోర్దాను నది ప్రవాహము యొక్క ప్రభావమే గలిలయ సరస్సు, గలిలయ సముద్రం. ఇందులో అందరు చేపలు పట్టుకుంటూ శిష్యులందరూ కూడా పిలువబడిన శిష్యులందరూ కూడా ఇంచుమించుగా 12 మంది శిష్యులు కూడా వచ్చిన సొంత ఊరు ఏ ఊరండి? సొంత ప్రాంతం, జిల్లా, సొంత జిల్లా ఏ జిల్లా? గలిలయ జిల్లా. ఏ జిల్లా చెప్పండి? గలిలయ. సొంత స్టేట్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, వీళ్ళందరూ కూడా బెత్సవారు. వీళ్ళందరూ చేపలు పట్టుకునే వాళ్ళు. బెత్సవారు ఎవరు చెప్పండి? మనకు తెలుసు కదా, బెత్సవారు అంటే చేపలు పట్టేవాళ్ళు, చేపలు పట్టే వృత్తి కలిగిన వాళ్ళు, చదువు లేనివారు, విద్య లేని వాళ్ళు చిన్నతనం నుంచి వాళ్ళ తల్లిదండ్రులతో అలాగే అక్కడే ఉన్నారు. బేత్సయిదా ప్రాంతానికి సంబంధించి గలిలయ సముద్రంలో చేపలు పట్టుకుంటూ ఉండేవాళ్ళు. యేసయ్య సేవా కేంద్రం గలిలయ, యేసయ్య పెరిగిన ప్రాంతం గలిలయ, యేసయ్య శిష్యులు పిలువబడిన ప్రాంతం గలిలయ,
చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఈ గలిలయకి. అంతకుముందు లేదు. అంతకుముందు ఏమై ఉన్నది? యేసయ్య సంచరించిన తర్వాత అది ఏమై ఉన్నది? గలిలయ అనంటే గుండ్రము, వలయము అని అర్థం వస్తుంది. ఏంటో చెప్పండి. గలిలయ అనంటే గుండ్రంగా ఉన్నది లేదా వలయాకారములో రౌండ్గా ఉన్నది. ఎందుకు ఆ పేరు వచ్చింది దానికి అని అంటే, ఈ గలిలయ మ్యాప్ కనుక మనం పరిశీలిస్తే కాస్తంత సరౌండింగ్, మరీ అంత భూగోళంలో కాదులే కానీ కాస్తంత సరౌండింగ్గా ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. అందుకనే దానికి ఆ పేరు గుండ్రనిది, గుండ్రము, వలయము అనే పేరు వచ్చింది. ఏంటో చెప్పండి. సరే, పునరుద్ధానుడైన యేసయ్య కనపడాలి అని అంటే మనము గలిలయ అనుభవాల గుండా వెళ్ళాలి. అది వర్తమానం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గలిలయ అనుభవాలు కొంచెం ఒక్క 10 నిమిషాలు ఎక్కువైతే ఏమనుకోము నాయన అన్న వాళ్ళందరూ అల్లే చెప్పండి. స్త్రీలు మాత్రం ఏమనుకోరంట. ఎందుకంటే నేను ఎక్కువగా స్త్రీలను పొగుడుతుంటాయి కదా. ఏమండి, స్త్రీలు మాత్రం ఏమనుకోరు. మరి పురుషుల సంగతి ఏంటి చెప్తారేమో అనుకున్నా. అది అన్నకు మాత్రం ఏమనుకోవడం. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? సరే, మళ్ళీ అడుగుతున్నాను. ఒక్క 10 నిమిషాలు ఎక్కువైనా ఏం కాదన్నా చెప్పండి అన్న, పండగ కదా అని అన్నవాళ్ళు గట్టిగా వెళ్ళలే చెప్దాం. సరే, మీరు అన్నారు, మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఒక 10 నిమిషాలు అట్లా కొంచెం అట్లా కొన్ని విషయాలు నేను మీతో వివరిస్తాను. సబ్జెక్ట్ పెద్దది, రెఫరెన్సెస్ తక్కువే రాసుకొచ్చాను. ఎందుకంటే రెఫరెన్సెస్ ఉన్న కొద్దీ వివరణ పెరుగుతుంది అని తక్కువే రాసుకొచ్చాను. ఆ తక్కువలో తక్కువ మీకు చూయిస్తూ ఉంటాను, అప్పుడప్పుడే చదివిస్తూ ఉంటాను. హల్లెలూయా. గలిలయ, పునరుద్ధానుడైన యేసయ్య, ఇదిగో మీరు నన్ను గలిలయలో కలుసుకుంటారయ్యా, నేను గలిలయకి వెళ్తున్నా మీకంటే ముందే. ఎందుకు ప్రభువా, ఇక్కడే కలవచ్చు కదా ప్రభువా, పక్కనే మంచి ఇల్లు ఉంది కదా ప్రభువా, పక్కన రూమ్ ఉంది కదా ప్రభువా, మేడ గది ఉంది కదా ప్రభా అది ఉంది కదా ప్రభా ఇది అదంతా కాదయ్యా, మీరు నన్ను కలుసుకోవాలి అని అంటే మీరందరూ కూడా కలిసి గలిలయకి, దేవదూత కూడా అదే అంటారు. ఇదిగో స్త్రీలతో అంటారు, ఇదిగో స్త్రీలారా, అమ్మ మరియమ్మ, మతకలైన మరియమ్మ, యాకోబు యోసే అనే వాళ్ళ తల్లి అయిన మరియమ్మ, యోహాను యాకోబు అనే చెప్పబడే జబదయి భార్య గారు, సలోమి గారు, మీరందరూ వెళ్ళి శిష్యులతో యేసయ్య సహోదరులతో చెప్పండి ఆయన గలిలయకి బయలుదేరాడు అని చెప్పండి. స్తోత్రం కలుగును గాక. ఆయన చూడాలంటే గలిలయ వరకు మీరు వెళ్ళాలని చెప్పండి. స్తోత్రం కలుగును గాక. గలిలయలో ఆయన దర్శనాన్ని ప్రత్యక్షపరుస్తాడని చెప్పండి. స్తోత్రము కలుగును గాక. గలిలయ విషయంలో ఆయనకి ఒక ప్రణాళిక కలిగి ఉన్నదని చెప్పండి. స్తోత్రము కలుగును గాక. ఈ గలిలయ అనే ప్రాంతముపై ఎందుకు ఆయనకి అంత మక్కువ? ఎందుకని ఆయన అక్కడే పెరగటానికి ఇష్టపడ్డారు, అక్కడే సేవ చేయడానికి ఇష్టపడ్డారు, అక్కడ ఉన్న ప్రజల్లోనే శిష్యుల్ని ఎందుకు ఎంచుకున్నారు? మరలా ఆయన చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత మీరు నన్ను చివరిసారిగా గలిలయలోనే కలుసుకోనండి అని ఎందుకు చెప్పాడు? గలిలయలో ఉన్న ప్రాముఖ్యత. గతములో గలిలయ ఏమై ఉన్నది? మన ప్రభువైన యేసయ్య ఆ గలిలయను ఏ దిశగా మలిచారు? ఒక 3 విషయాలు, ఖచ్చితంగా 3 విషయాలు చెప్తాను. మొదటిది మూలవాక్యములోనే రాసుకునే వాళ్ళు ఉంటే చూడండి. గలిలయ సముద్రము, తిబిరయ సముద్రము, ఈ రెండు ఒకటే. ఏంటో చెప్పండి. గలిలయ, తిబిరయ, ఈ సముద్ర ప్రాంతానికి సంబంధించి 2 పేర్లు ఒకటే. ఆ తర్వాత గిన్నె సరెత్తు సరస్సు అని అన్నారు కొత్త నిబంధనలో. ఏంటది? గిన్నె సరెత్తు సరస్సు. ఓకేనా? రాసుకునే వాళ్ళు గుర్తుపెట్టి, అది కూడా గలిలయ సముద్రమే, అది కూడా గలిలయ ప్రాంతమే. ఆ తర్వాత కిన్నెరెతు అని అన్నారు. ఏంటో చెప్పండి. కిన్నెరెతు పలకాలి మర్యాదగా. కిన్నెరెతు అది మనకి పాత నిబంధన సంఖ్యాకాండంలో కనిపిస్తాడు. ఎక్కడ? కిన్నెరెతు సంఖ్యాకాండంలో పాత నిబంధనలో కనిపిస్తుంది. కాలక్రమంలో అది గిన్నె సరెత్తు సరస్సు అయింది. ఆ తర్వాత గలిలయ
ఇవన్నీ కూడా దాని కాలక్రమంలో వచ్చిన పేర్లు. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఒకటే. సరే, మొదటి విషయం అసలు గలిలయ ఏంటి? మొదటి విషయం రాజుల మొదటి పుస్తకం 9:11 నుండి 13 వరకు. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశం? అందరు చెప్పాలి. గలిలయ వినిపించట్లా? అందరు చెప్పండి. వెరీ గుడ్, అట్లా ఉండాలి స్పీడ్గా. సొలొమోను గలిలయ దేశంలో ఉన్న 20 పట్టణాలని రాజు అయిన హీరాము చేతికి అప్పగించారు. అప్పుడు హీరాము సొలొమోను తనకిచ్చిన ఆ గలిలయ దేశంలో ఉన్న పట్టణాలను చూడటానికి తన దేశమయ్యున్న తూరు నుండి బయలుదేరి వచ్చారు. ఆ పట్టణాలన్నీ, ఆ 20 పట్టణాలను అతను చూసినప్పుడు, గలిలయ దేశంలో ఉన్న పట్టణాలన్నిటిని, ఆ 20 పట్టణాలని ఈ తూరు రాజైన హీరాము చూసినప్పుడు అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా, ప్రయోజనకరమైనవిగా కనపడలేదు గనుక, నా సహోదరుడా, ఎంత పని చేసావు సహోదరుడా, నువ్వు మనోడివే కదా అని చెప్పి నేను నీకు ఇన్ని మ్రాణులు పంపించా సహోదరుడా. దేవదారు మ్రాణులు, సరళపు మ్రాణులు, ఏమండి బంగారము, వెండి, అన్నీ నీ మందిరానికి కావాల్సిన, నీ ప్యాలెస్కి కావాల్సినవి అన్నీ నా దగ్గర నుండి దొబ్బేసి నాకు పనికిరాని పట్టణాలను ఇస్తావా సహోదరుడా? అది ఆయన భావం. నేను డిక్షనరీలో చదివినప్పుడు కూడా అదే. సొలొమోను తన జ్ఞానాన్ని ఎక్కడ వాడాలో తెలియక ఈయన దగ్గర వాడాడు. సొలొమోను తన జ్ఞానాన్ని ఎక్కడ వాడాలో అర్థం కాక, ఇదిగో పాపం ఈయన న్యాయబద్ధంగా తన పని వాళ్ళు 1000 మందిని లెబానోన్లో ఉన్న ఉన్నత పర్వతాలకు, ఉన్నత స్థలాలకు పంపించి దేవదారు మ్రాణులు, సరళపు మ్రాణులు, ఏమండి మంచి గంధం చెక్కలు, అన్ని వుడ్స్ సముద్ర మార్గము గుండా ఆ యెరూషలేముకు పంపిస్తే సొలొమోను వాటిని అన్నింటినీ తీసుకొని మందిరాన్ని, ఫరో కుమార్తెకు ఒక ప్యాలెస్ని, తను ఉండటానికి ఒక ప్యాలెస్ని, తన బతుకంతా ప్యాలెస్లు కట్టుకోవడానికి సరిపోయింది పాపం. దాని బతుకంతా ప్యాలెస్లు కట్టుకోవడానికి సరిపోయింది పాపం. అంత బాగా అనుభవించి చిట్ట చివరికి ఎలా హ్యాండ్ ఇచ్చాడంటే పనికిరాని 10-20 పట్టణాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? పనికిరాని 20 పట్టణాలు గలిలయలో ఉన్నాయి. ఏమున్నాయి? ఎక్కడున్నాయి? చెప్పాలి. నా సహోదరుడా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణాలు ఏ పాటివి? నువ్వు ఇలా హ్యాండ్ ఇస్తావని అనుకోలేదు. అందుకని నేటి వరకు ఆ ప్రాంతానికి కాబూల్ దానికి అర్థం ఏంటి? నిష్ప్రయోజనము అని పేరు వచ్చింది. ఇంక చాలండి. నేటి వరకు ఆ ప్రాంతానికి నిష్ప్రయోజనము. ఇప్పుడు గలిలయ మనకేం చెప్తుంది అంటే, నేను నిష్ప్రయోజనమైన దానను అని చెప్తుంది. ఏం చెప్తుంది చెప్పండి? గలిలయ నిష్ప్రయోజనమైనది. గలిలయ ఎన్నిక లేనిది. గలిలయ ఎవరి ఎన్నికలో కూడా పనికొచ్చేంత లక్షణాలు గలిలయలో లేవు. అన్ని దేశములో అన్యుల దగ్గర ఉన్నంత భాగ్యం, సౌభాగ్యం దేవుని ప్రజలు నివసించే గలిలయలో, లేకపోతే ఆ దేవుని ప్రజలకు సంబంధించి సొలొమోను ఇచ్చిన గలిలయలో, ఆ పట్టణములో, ఆ దేశములో పనికొచ్చే ఏమీ లేవు. ఏంటో చెప్పండి? నిష్ప్రయోజనం. దెర్ ఇస్ నో యూస్. ప్రయోజనం లేదు. చూడండి, పూర్వం ఒనేసిము అని చెప్పబడే ఈ వ్యక్తి అట నిష్ప్రయోజనమైన వాడట. ఎవరో చెప్పండి? 1:11 ఉంటుంది. మీరు ఇంటికి చదువుకు, అక్కడ ఉండేది ఒక అధ్యాయమే. 11వ వచనంలో ఉంటుంది. ఫిలెమోన్, ఒనేసిమును చేర్చుకోవయ్యా. ఫిలెమోన్, ఒనేసిమును చేర్చుకో. అతని పేరు మాత్రం ఒనేసిము. ఒనేసిము అంటే ఏంటండి? ప్రయోజనకరమైన వాడు. ఒనేసిము అనే గ్రీకు పదానికి అర్థం ఏంటి? చెప్పండి. ప్రయోజనకరమైన వాడు. కానీ తన బతుకు ప్రయోజనం మాలినవాడు, ప్రయోజనం లేనివాడు, రక్షణ లేనివాడు. అతని ద్వారా తన యజమానికి, తన కుటుంబానికి ఎవ్వరికీ ప్రయోజనం లేదు. ప్రయోజనం లేని వ్యక్తులని ప్రయోజనముగా మార్చడానికే కదా ఆయన
దివిని విడిచి భూమికి దిగి వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. ప్రయోజనము లేని వ్యక్తులని ప్రయోజనకరంగా మార్చడానికే కదా కలువరి శిలువలో ఆఖరి రక్త బొట్టు వరకు చిందించింది. స్తోత్రము కలుగునుగాక. ప్రయోజనము లేని వారిని ప్రయోజనకరంగా మార్చడానికే కదా ఈరోజు పునరుద్ధానుడై తిరిగి లేచింది. స్తోత్రము కలుగునుగాక. స్తోత్రము కలుగునుగాక. తిరస్కరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, యోగ్యత లేని వారిని, నిందించబడిన వారిని, అవమానపరచబడిన వారిని, నువ్వు పనికిరావు పక్కకెళ్ళు అని చెప్పబడిన వారిని, ఇతడు తప్ప మనకి ఎవరు పనికిరారు, ఇతడు మాత్రమే పనికొస్తారు అని చెప్పేటట్లుగా చేయడానికే కదా ఆయన నేల నుండి దరిద్రుల్ని నింగికి లేవనెత్తుతున్నది. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. వేశ్య కుమారుడివి నువ్వు, మాకు వారసుడివేంటి దరిద్రం, మా ఇంటి పేరు నువ్వు పెట్టుకోవడం ఏంటి దరిద్రం, నువ్వు వేశ్య కుమారుడివి. ఎవరికి పుట్టావు? మా ఆస్తుల్లో చిల్లి గవ్వ కూడా నీకు రాదు అన్నయ్య. ఆస్తులేమొద్దన్నయ్య, ఇంట్లో ఉంటానయ్యా అన్నయ్య. ఆస్తులేమొద్దన్నయ్య, నేను సంపాదించుకొనే తింటానయ్యా, మీరు నాకేం ఇవ్వద్దన్న, ఒక్క అడుగు కూడా ఇవ్వద్దన్నయ్య, మీతో కలిసి ఉంటానయ్యా, నాకంటూ ఎవరున్నారన్నయ్య, నాకెవరు లేరన్నయ్య, అమ్మ చనిపోయిందన్నయ్య, అన్నయ్య నాన్న చనిపోయారు, ఇప్పుడు మీరే కదన్నయ్య నాకుంది, మీరు తప్ప ఎవరున్నారన్నయ్య, నాకు ఆస్తులు వద్దు, నాకు సంపదలు వద్దు, నాకు ఏమొద్దు అన్నయ్య, నాకు ఇంట్లో స్థానమే, లేదా మీ తమ్ముడిగా స్థానం ఇవ్వండి చాలు. ఎంత బతిమలాడుకుని ఉంటాడండి. ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా మెడబెట్టి గెంటేశాడండి. సహోదరులు ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా అతను గెంటేస్తే పొయ్యి గుహల్లో బతుకుతున్నాడు. పొయ్యి ఎక్కడో అతనికి ఎక్కడో ఊరి చివర గుడారాలు వేసుకొని ఎక్కడో గుహల్లో ఉంటారు కదా, అల్లరి జనమ మధ్య పెరుగుతున్నాడు. అల్లరి జనమ మధ్య తన నివాసాన్ని కట్టుకున్నాడు, కానీ అల్లరి నేర్చుకున్నవాడు కాడు. కుటుంబం తిరస్కరించింది, అన్నలు తిరస్కరించారు, నువ్వు మాకొద్దు అని చెప్పి నిందించారు, అవమానించారు, బాధించారు, బాధ పెట్టారు. అతని కన్నీళ్లకు కారణంగా నిలబడ్డారు. చిట్ట చివరి గడిదిరిగి కాలము ప్రతిదానికి సమాధానం చెప్తుందండి. అందరు చెప్పండి. ప్రతిదానికి సమాధానం చెప్పగలిగినది ఏంటిది? ద టైం, కాలం మాత్రమే. కాలం గడుస్తుంది, రోజులు గడుస్తూ ఉన్నాయి. చిట్ట చివరికి ఇజ్రాయేలు వంశములలోనే 12 పెద్దలు, కుల పెద్దలు, మత పెద్దలు అడిదిరిగి యెఫ్తా దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మా మీద రాజు అయ్యుండు, నువ్వు మా మీద అధికారం అయ్యుండు, నువ్వు మా మీద న్యాయాధిపతి అయ్యుండు, వద్దన్నారు కదయ్యా, మా అన్నల దగ్గరికి వెళ్ళి చెప్పండి, అన్నది వద్దు, నేను వద్దన్నది మీ అన్నలు, నీ కుటుంబం, దేవుడు కాదు. స్తోత్రం చెప్పు. నిన్ను వద్దన్నది నీ అన్నలు, దేవుడు కాదు. నిన్ను వద్దన్నది నీ కుటుంబం, దేవుడు కాదు. నీవు మా మీద నాయకుడవై ఉండాలి, మాకు ముందు మీరు నడవాలి, మేము మీ వెనక ఉంటాం, భరోసాగా ఉంటాం, బాధ్యతగా ఉంటాం. నీవే మా నాయకుడు, ఇంకెవరు వద్దయ్యా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మార్చబడిందంట. కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా ప్రభువుకి. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన దృష్టి వాళ్ళ మీద ఉంటుంది. ఎవరి మీద? తిరస్కరించబడిన వాళ్ళ మీద, దూషించబడిన వాళ్ళ మీద, నిందించబడిన వాళ్ళ మీద, అవమానపరచబడిన వాళ్ళ మీద. ఇదిగో ఈ రాయి మాకొద్దు అని ఏ రాయినైతే తీసి పక్కన పడేస్తారో ఆ రాయినే తీసుకొని మూలరాయిగా చేయగలిగిన దేవుడు ఆయన, తలరాయిగా చేయగలిగిన దేవుడు ఆయన. మన కుటుంబం, బంధువులు, స్నేహితులు, రక్త ఏదో ఒక సందర్భంలో తిరస్కరించే ఉండుండొచ్చు, కానీ ఆయన నిన్ను నీ కుటుంబానికి ఆధారమైన స్తంభముగా మార్చునగాక, ఆధారమైన స్తంభముగా మార్చునగాక. పేకల దాకా తిన్నది అరగకుండా గౌతమ్ బుద్ధుల్లా కూర్చునే అన్నల్నేమో తీసుకెళ్ళి ఆర్మీలో పెట్టాడు. కష్టపడి పనిచేసే వాళ్ళని, కష్టపడి పనిచేసే దావీదుని తీసుకెళ్ళి గొర్రెల కాపరిగా పెట్టాడు. ఏమండి, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే సౌలు దగ్గర ఒక పెద్దాయన మాట్లాడుతూ అతడు యుద్ధశూరుడు అనే పదం వాడతాడు. ఏం వాడతాడు? గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే యుద్ధశూరుడు అని అంటే వేటి మీద యుద్ధాలు చేసి ఉంటాడు ఆయన? ఏ చెట్ల మీద, ఏ పొట్ల మీద, ఏ పావుల మీద, ఏ పందుల మీద, ఏ కుక్కల మీద, ఏ సింహాలు, ఏ ఎలుగుబంట్ల మీద, జంతువుల మీద, మృగాల మీద యుద్ధము చేసి యుద్ధాలు నేర్చుకున్నాడు ఈయన. వాళ్ళేమో ఆరిపోతారు, పగలబోతారు, పాపం శుభ్రంగా 3 పూట తింటారు అక్కడ, మళ్ళీ సాయంత్రానికి వస్తారు. ఒక్కడు కూడా పోడు గుడారంలో ఉండి బయటికి.
40 రోజుల నుంచి ఒక పనికి మాలినోడు దేవుణ్ణి దూషిస్తూ, దేవుడి ప్రజలను దూషిస్తూ, జాతిని దూషిస్తూ, నీ దేవుడు అది, నీ దేవుడిది, నువ్వు అది, నీ బతికిది, నీ బతికది అని చెప్పి దేవుని ప్రజల్ని ఇబ్బంది పెట్టి దేవుణ్ణి అక్షరాలు దూషిస్తూ ఉంటే గుడారాల్లో కూర్చొని పీకల దాకా సాయంత్రం 6 గంటలకు ఇంటికి పోతారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిషేధించారు దావీదుని, తిరస్కరించారు దావీదుని. ఎండలో మంచులో ఏవండి కష్టపడి 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 దేవుని నీడలో ఎదిగాడు, ఒదిగాడు దావీదు. ఎవరినైతే నువ్వు పనికిరావు అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడో పడేశారో, సమూయేలు గారు మనకు తెలుసు 16 అధ్యాయంలో 15-16 అధ్యాయంలో సమూయేలు గారు వచ్చి, ప్రవక్త దైవజనుడు వచ్చి, అయ్యా మీ పిల్లల్లో ఒకరిని దేవుడు కోరుకుంటున్నారయ్యా, నేను అభిషేకించాలనుకుంటున్నాను రాజుగా, భవిష్యత్తులో అతను రాజు అవుతాడు, పిలిపించాయా అంటే 7 మందిని పిలిపించాడు. ఎంతమందినండి? మొత్తం 10 మంది. ఎంతమంది చెప్పాలి? 8 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు. 8 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు, మొత్తం 10 మంది పిల్లలు. ఆడపిల్లలు అంటే రాజులుగా చేయరు అనుకోండి, సరే. మిగిలిన 8 మందిలో 7 మందిని తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆర్మీలో ఉన్న కూడా పిలిపించాడు. ఆర్మీలో అక్కడ కూడా ఏం చేయట్లేదు అనుకోండి, వాళ్ళు ఆర్మీలో ఉన్న వాళ్ళని పిలుచుకొచ్చి మా సమూయేలు గారి ముందు నిలబెట్టి, ఇదిగో అయ్యా నా కుమారులు 7 మందిని దేవుడు చూసి అన్ఫిట్ 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 అన్ఫిట్, వీళ్ళు 7 దేనికి పనికిరారు, తినడానికి తప్ప అన్నాడు దేవుడు. ఏమన్నాడు చెప్పండి? 7 మంది ఉన్నారు, వీళ్ళు 7 తినడానికి తప్ప ఇంకా మిగిలిన పని కార్యక్రమాలకి పనికిరారు. అన్ఫిట్ 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 పక్కకు నెట్టంటే సమూయేలు గారు అంటారు, ఇంకెవరు లేరా నీకు పిల్లలు? ఉన్నాడు లెబ్బా, కడసారి వాడు, ఆయన మీద పడిందా నీ కన్ను? కడసారి వాడు ఉన్నారు సార్, చిన్నపిల్లవాడు సార్, అతనికి ఏం తెలియదు సార్, తిక్కలాడు సార్, ఏదో తిక్కగా పాడుకుంటుంటాడు సార్, ఏదో తిక్కగా ఏదో కొబ్బరి చెప్పు పట్టుకొని వాయించుకుంటుంటాడు సార్. అది విపంచిక అని కూడా తెలియదు వాళ్ళకి, అది వీణే అని కూడా తెలియదు, ఏదో కొబ్బరి చెప్పు పట్టుకొని వాయించుకుంటుంటాడు సార్, అడవుల్లో తిరుగుతుంటాడు సార్. పిలిపించండి, ఏమైంది? అతను కాకపోతే వెళ్ళిపోతాను, పిలిపించండి. అతడు దూరముగా ఉండగానే ప్రభు సమూయేలు గారితో చెప్తున్నారు, అదిగో నేను కోరుకున్నవాడు అతడే. గొడ్డు గట్టిగా అదిగో నేను కోరుకున్నవాడు, మనుష్యుల చేత తిరస్కరించబడిన వాడే, మనుష్యుల చేత నిషేధించబడిన వాడే, మనుష్యులు లోకస్తులు వద్దు అని తీసి పక్కన పెట్టిన అతనినే నేను కోరుకుంటున్నాను. స్తోత్రము కలుగొనగాక, స్తోత్రము కలుగొనగాక, స్తోత్రము కలుగొనగాక నా ప్రభువుకి. చదువుల్లో, జ్ఞానములో, మాట్లాడటాల్లో ఏమండి అజ్ఞానుల్ని వివేక చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి ఆ వచనం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 26 నుండి 30 దాకా మీరు నోట్ చేసుకోండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అక్కడ. జ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నా కూడా జ్ఞానం లేని వారిని కోరుకుంటున్నాడంట దేవుడు. ఎందుకని? ఎన్నికైన వారు ఎంతమంది ఉన్నా కూడా ఎన్నిక లేని వారిని వెతుకుతున్నాడంట దేవుడు, కోరుకుంటున్నాడంట దేవుడు. చదవండి, భలే ఉంటుంది. త్వరగా చదవండి. 26 నుండి గట్టిగా. సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కరు దయచేసి. మీలో లోక సంబంధంగా లోకానికి సంబంధించి జ్ఞానులేం కాదు, ఘనులు కూడా డబ్బున్నోళ్ళేం కాదు, పెద్ద వంశాలు, పెద్ద కులమేం కాదు, మనమే పెద్ద కాపులమేం కాదు. మీరు అలాంటి వంశాల్లో నుండి, అలాంటి వాళ్ళలో నుండి మీరు పిలువబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట గర్వపడకుండా ఉండటానికి, జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నారు. బలం కలిగిన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే దేవుని మూలముగా మనము, మీరు, నేను అందరం యేసయ్యలో ఉన్నాము. స్తోత్రము కలుగొనగాక. హీరాము, తూరు రాజైన హీరాము, అయ్యా అది పనికిరానిదయ్యా, మనుషుల దృష్టిలో పనికిరానిది, ఎన్నిక లేనిది, జ్ఞానము లేనిది,
చదువుల్లో అంత లేదు, ఉద్యోగాలు అంత లేదు, జ్ఞానంలో అంత లేదు, వివేకంలో అంత లేదు, కుటుంబాన్ని నడిపించుకోవడం అంత లేదు. మరి ఆయన తన రక్తంతో ఎందుకు కడుగుతున్నాడో తెలియదు, ఎందుకు పిలుస్తున్నాడో తెలియదు, ఎందుకు పేదవాళ్ళ దగ్గరికే స్వార్థ చెప్పడానికి వెళ్ళాడో తెలియదు, ఎందుకు పాపుల దగ్గరికే భోజనం చేయడానికి వెళ్ళాడో తెలియదు. శాస్త్రుల దగ్గరికి వెళ్ళలా, పరిచయాల దగ్గరికి వెళ్ళలా, సద్దుకాయల దగ్గరికి వెళ్ళలా, రాజుల దగ్గరికి వెళ్ళలా. వెళితే కాదంటారా? వెళితే వద్దంటారా? వెళితే తిరస్కరిస్తారా? నో వే. ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. వాళ్ళకి కావాల్సింది అదే. ఇలాంటి జనాల ఫాలోయింగ్ కలిగిన వాళ్ళు రాజులు పక్కన పెట్టుకుంటే మెజారిటీ ఓట్లు మొత్తం రాజులకు రావండి? చెప్పండి. ఇలాంటి జనాలు ఫాలోయింగ్ కలిగిన వాళ్ళని నాయకులు పక్కన పెట్టుకుంటే, పార్టీ తరపున పెట్టుకుంటే ప్రజల ఓట్లన్నీ ఎవరికి వస్తాయండి? ఆ పార్టీకి వస్తాయి కదా. అప్పటి నుంచి తెలుసు వాళ్ళకి. కానీ యేసయ్య రాజుల దగ్గరికి వెళ్ళా, జ్ఞానుల దగ్గరికి వెళ్ళా, శాస్త్రుల దగ్గరికి వెళ్ళా, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళు తిరస్కరించబడిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పన్ను కడుతున్నా కూడా కడుపు నిండా అన్నం తినలేని స్థితిలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు గంజి కాసుకొని తినేవాళ్ళు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన కన్యమరియ గర్భములో యోసేపు మరియమ్మలకు పుట్టారు. యోసేపు గారి యొక్క పని ఏంటి అంటే, సంకలో బ్యాగు తగిలించుకొని, అయ్యా పాడైపోయిన చెక్కలు బాగు చేస్తాం, పాడైపోయిన బల్లలు బాగు చేస్తాం, పాడైపోయిన మంచాలకు మేకులు కొడతాం. ఏంటి ఆయన డ్యూటీ? ఏంటి ఆయన పని ఏంటి? పగలంతా రోడ్డు అంతా తిరుగుతాడు. సాయంత్రానికి పని వస్తే వచ్చి ఎవరైనా, అయ్యా కొంచెం ఎక్కువగా పాడైపోయింది అయ్యా, అక్కడ ఇంటికి తీసుకుని వెళ్ళి బాగు చేసి, చెక్కలు గిక్కలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే దానికి యాడ్ చేసి చక్కగా దానికి దూగడ ఇవన్నీ పట్టేసి సాయంత్రమో రేపో తెస్తానయ్యా అని ఒక బల్ల దొరికిందంటే ఇంక మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తాడు. పని, చిన్న పని చేసుకున్నాడు. ఆ శబ్దాలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, ఏంటి ఆ శబ్దాలు? అది ఫ్యాక్టరీ కూడా కాదు, జస్ట్ సుత్తే ఫ్యాక్టరీ కూడా కాదు. అబ్బాబా ఏంటయ్యా శబ్దాలు? ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరు? అయ్యా ఇట్లా వలస వచ్చామయ్యా, పనుల కోసం వచ్చామయ్యా. అదిగో అక్కడ ఏదో ఒకటి చేసుకొని, అక్కడ చిన్న గుడారం ఏదో ఒకటి, కొంచెం దూరంగా ఉండండి, ఊరు చివర బతకండి మీరు అని అంటే, ఊరు చివర ఏమండి ఒక రాతిలో లేకపోతే ఒక ప్రాంతంలో లోతుగా గుంత తవ్వుకొని లోతుగా ఒక గుహలాగా చేసుకుని, ఆ గుహలో శబ్దాలు బయటికి రాకుండా మెల్లగా మేకులు కొట్టుకుంటూ సంపాదించి, సొంత స్థలం లేదు, సొంత ఊర్లు ఉన్నాయి, సొంత స్థలాలు లేవు. ఏం లేవు చెప్పండి. అసలు యోసేపు ఎవరు? బోయేజు కుటుంబానికి సంబంధించినవాడు. ఎవరండి? బోయేజు కుటుంబానికి సంబంధించిన వారు యోసేపు. బోయేజు సంపన్నుడా కాదా? మరి కాలక్రమంలో యోసేపుకి ఆస్తి ఎందుకు రాలేదు? నన్ను అడగొద్దు, నాకు కూడా తెలియదు. మీరు నన్ను అట్లా చూస్తే ఎట్లా? ఎందుకు రాలే అదే నాకు అర్థం కాల. బోయేజు గారి వంశానికి సంబంధించిన వారు, లేకపోతే అసలు బోయేజు తర్వాత ఎవరు ఉన్నారండి? దావీదండి. అసలు అది మర్చిపోయాను నేను. ఎవరు? దావీదండి. మరి అవన్నీ ఎందుకు రాలేదు? ఆ వంశపారపర్యంగా ఎందుకు రాలేదు ఆ ఆస్తులు? ఎందుకు రాలేదంటే, నాకు తెలిసిన చారిత్రక ఒక చిన్న వివరం చెప్తా. క్రీస్తుకు పూర్వం 606లో నెబుకద్నెజర్ యెరూషలేము మీద దండయాత్ర చేశాడు. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 606లో యెరూషలేము మీద నెబుకద్నెజర్ దండయాత్ర చేశాడు. ఆ రోజుల్లో ఆ యోధా రాజ్యానికి చిట్ట చివరి రాజుగా రాజరికం చేస్తున్నది సిద్దికియా. ఎవరు చెప్పాలి? హిజ్కియా కాదు, సిద్దికియా చివరి రాజు. అతను చేసిన దుర్మార్గాలను బట్టి దేవుడు నెబుకద్నెజర్ను రేపితే, నెబుకద్నెజర్ వెళ్ళి మొత్తం జేబులు మొత్తం ఖాళీ చేసేసాడు. ఏం ఖాళీ చేశాడు? జేబులు మొత్తం ఖాళీ చేసి వారందరినీ తీసుకుని వచ్చి 70 ఏళ్ళు సమరయ ప్రాంతంలో పెట్టాడు. 70 ఏళ్ళు, సమరయ కాదు క్షమించండి, బబులోను దేశంలో 70 ఏళ్ళు బానిసలుగా వాడుకున్నాడు. అప్పుడే మొత్తం ఆస్తులు గీస్తులు సంపద మొత్తం పోయినాయి. 400 సంవత్సరాలు డార్క్ పీరియడ్. సిద్కియా తర్వాత యేసయ్య ఈ మధ్యకాలంలో ఎన్నేళ్ళు చెప్పండి? ఇప్పుడేగా చెప్పా. బతుకున్నారు, పోయారా? పునరుద్ధరణలు అయ్యారా? 400. క్రీస్తుకు పూర్వం 600లో దాడి చేశాడు. యేసయ్య పుట్టింది మొదటి సంవత్సరంలో. ఇప్పుడు ఈ మధ్యలో ఎంత? 400 ఏళ్ళు. 400 సంవత్సరాలు డార్క్. ఈ 400 సంవత్సరాల్లోనే వాళ్ళ స్థలాలు, పొలాలు, సొంతం అనుకున్న ప్రతిదీ పోయింది. సొంతం అనుకున్నది ఏదీ లేదు వాళ్ళకి. కొంచెం బతక నేర్చిన వాడు కొంచెం బతికాడు, కొంచెం సంపాదించాడు. ఆ తర్వాత మిగిలిన అందరూ పేదరికంగానే, బానిసలుగానే. యేసయ్య పుట్టే సమయానికి రోమ్
ఆ పరిపాలన చేస్తూ ఉంది. వాళ్ళ కింద బానిసలుగా ఉన్నారు. అందుకనే వాళ్ళకి ఏం లేవు. మరియమ్మ గారు కూడా అడిదిరిగి రాజరికం వంశానికి సంబంధించే పుట్టారు, కానీ ఆమెకు కూడా ఏమి లేవు. ఏమీ లేవు. ఆస్తులు లేవు, పాస్తులు లేవు, సంపదలు లేవు, పొలాలు లేవు. చిన్న పని, చిన్న చేతి పని. ఆయన పుట్టుకలో అంత దీనత్వం ఉంది, అంత పేదరికం. ఆయన పెరిగినది ఒక వడ్రంగివాని దగ్గర పెరిగాడు. ఆయన 30 సంవత్సరాలు. ఏమండి, చాలామంది పాపం వాళ్ళు సుఖంగా ఉండటానికి వాళ్ళు బాగా మంచి బట్టలు వేసుకోకూడదా అని అంటే కాదు, ఓవర్ డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు. అది మాత్రం కొంచెం కాంట్రవర్సీ అవుతుంది. అతిగా అలంకరించుకోవద్దు. విమర్శలు వస్తాయి. ఎంత ఉండాలో అంత ఉండండి, ఎట్లా ఉండాలో శుభ్రంగా ఉండండి, తప్పులేదు. అతిగా అలంకరించుకొని ఆ అలంకరణని అసలు యేసయ్య బతికిన రోజుల్లో యేసయ్య వేసుకున్న డ్రెస్ ఏంటో తెలుసా? యేసయ్య వేసుకున్న డ్రెస్ ఏంటో తెలుసా? ఏంటిది అది? టంగే కాస్ట్లీయా, కాస్ట్లెస్, విలువ లేనివి. ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి వాడు ఎంతలో కొనుక్కొని ఎంతలో వాడుకోగలుగుతాం. మనలాంటి వాళ్ళు ఏమండి, మహా అయితే నా దగ్గర ఉన్న ఇంచుమించుగా బట్టలు 1000 రూపాయలు. ఎంతండి చెప్పండి? కుట్టుకులతో కలిపితే 1500. ప్రజెంట్ 500. అది 500 ఏది? ఎంతే, 500 ఏదో అనుకోకుండా 500 కుట్టడానికి అంతా కలిపితే ఒక 500 అయి ఉంటుంది. ప్యాంటు కూడా అంతే 500. మహా అయితే 1500, 2000 లోపు అంతే. వేలకు వేలు వేసుకున్నా కూడా తెల్లగా ఉంటే ఎవరికి అర్థంగా చెప్పేదాకా. రూములో 400 చొక్కా ఉంది. ఎంత అందరు అడిగారు. ఎంత అనుకున్నావు అంటే 1500 ఉంటుందిలే అనుకో, 2000 ఉంటుందిలే అనుకో, తప్పే ఉంది అనుకో. చివరికి తిరిగి 400 అని చెప్పా. ఎన్ని వందలు? 400 చొక్క, తెల్ల చొక్కా ఉంది 400. శుభ్రంగా ఉంటుంది, అది లినిన్లానే శుభ్రంగా ఉంటుంది. నేను చెప్పేది అది వాళ్ళకి ఎంత బాగా కాస్ట్లీ లాగా ఉంది. ఏది బ్రాండ్ అని దానికి పేరే లేదు. బ్రాండ్ 400కి ఇవ్వడానికి బ్రాండ్ వేసేది ఏదో పేరు ఉంది దాని మీద, అది ఏదో బ్రాండ్ అనుకుంటున్నారు. 1500, 2000 ఉంటుంది అంటున్నారు అనుకో, తప్పే ఉంది అనుకో. తిరిగి 400 అని చెప్తే కంగు తిన్నారు వాళ్ళు. స్వతంత్రం చెప్పండి. యేసయ్య వేసుకున్న బట్టలు, యేసయ్య కాస్ట్లీ క్లాత్ యేసయ్య ఒంటి మీదకు వచ్చింది అని అంటే అది చనిపోయిన తర్వాతే. ఎప్పుడు చెప్పండి? చనిపోయిన తర్వాత. అరిమత్తయి యోసేపు ఇలాంటి లెనిన్ క్లాత్, తెల్ల బట్ట తీసుకొచ్చి చుట్టాడు. కాస్ట్లీ క్లాత్ తీసుకొచ్చి చనిపోయిన తర్వాత చుట్టాడు. బతుకున్న రోజుల్లో వేసుకోలే. తప్పుడు వివరణలు అవన్నీ. యేసయ్య సేవ చేసిన రోజుల్లో చాలా సింపుల్గానే ఉన్నారు. ఆయన చాలా సింపుల్గా. ఆ తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఆయనకు సొంత సమాధి లేదు. ఏమి లేదు చెప్పండి? బతుకున్నప్పుడు సొంత ఇల్లు లేదు, చనిపోయినప్పుడు సొంత సమాధి లేదు. సొంతం అన్నది ఏమీ లేదండి. అంత ఎందుకు అలాంటి జీవితాన్ని ఆయన ఇష్టపడ్డాడు అని అంటే బైబిల్ చెప్తున్న మాట, ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటున్నాడు. స్తోత్రం కలుగునగాక. హీరామ్ అంటాడు, ఇది ఎన్నిక లేనిదయ్యా, ఇది తిరస్కరించబడింది అయ్యా. ఈ పట్టణాలు ఏ పాటివయ్యా, ఈ గలిలయ ప్రాంతం ఏ పాటిదయ్యా, ఇది నిష్ప్రయోజనము. అందుకనే యేసయ్య గలిలేకి వెళుతున్నాడు. అది నిష్ప్రయోజనమే గతంలో, అది ప్రయోజనం లేనిదే గతంలో, అది పనికిరానిదే గతంలో, అది ఎన్నిక లేనిదే గతం. అది గతములో మాత్రమే ప్రయోజనము లేనిది. ఇప్పుడు నేను దాన్ని ప్రయోజనకరంగా మార్చడానికి పునరుద్ధానుడిగా బయలుదేరి ఉన్నాను. నా ప్రభు మిమ్మల్ని ప్రయోజకులుగా మార్చుదురుగాక, ఉన్నత పదవుల్లో నిలబెట్టుదురుగాక, ఉన్నత స్థితులలో నిలబెట్టుదురుగాక, మీ పిల్లల ప్రభు లేవనెత్తుదురుగాక. ఎవరు నిన్ను కాదన్నారో వారే నీ పాదాల దగ్గరకు వచ్చుదురుగాక. ఈ ఎన్నిక లేని వారు ఎన్నుకొనగలిగిన పునరుద్ధరణ ప్రభు బయలుదేరునుగాక. శిష్యుల్లో ఏ ఒక్కరైనా ఎన్నికైన వారా? టీకానే, వేలు ముద్రే. ఏ ముద్ర? గట్టిగా వేస్తారు, మళ్ళీ పడిద్దో లేదో అని. ఏమండి, మళ్ళీ ఆ స్థలం ఆ పొలం మళ్ళీ వేరే వాళ్ళ పేరు మీద 4-3 రేఖలు కనుక సరిగ్గా పడకపోతే వేరే వాళ్ళకి పోయిద్దామని చెప్పి బాగా ఇంకంత రుద్దుకొని మరీ గట్టిగా రుద్దుతాడు పేతురు. విద్య లేని పామరులు ఎవరు? ఇచ్చేలు చేపలు పట్టుకుంటున్నాడండి. ఆ మనిషికి పాపం రాత్రి అంతా ప్రయాసపడిన ఒక్క చేప దొరక్క తనలో తానే తిట్టుకుంటూ ఇంటికి వెళితే హోమ్ మినిస్టర్ ఏమని అంటదేమని భయపడుతూ ఇంటికి కూడా పోకుండా మనిషి ఎండలో అక్కడే పడవలో పడి చచ్చాడు. ఆడే ఉన్నాడు పాపం. ఇంటికి పోతేనేమో మినిస్టర్ ఊరుకోదు.
ఏదైనా 10 చేపలైనా సంపాదించాలి, ఇదేమో పడట్లేదు. ఆయనలో ఆయన అనుకుంటూ ఉంటే యేసయ్య ఆయన దగ్గరికి వెళ్ళి, పద చేపలు పట్టడానికి వెళ్దాం. అయ్యా నేను రాత్రంతా చేపలు పట్టానయ్యా, ఒక్కడు కూడా పర్లేదయ్యా. చేపలు రాత్రి సమయాల్లో నీటి పైకి వస్తాయి, పగల సమయాల్లో ఆ వేడికి లోతుకి వెళ్తాయి. పగల సమయాల్లో లోతుకి వెళ్తాయా? పీటర్ నేను చెప్పేది నువ్వు పోదాం పద. సర్లేయ్యా, నువ్వు ఏదో బోధకుడిలాగా ఉన్నావు, నీ మాట చెప్పును పోదాం పద అని చెప్తే విస్తారమైన చేపలు పట్టారు. స్తోత్రం చెప్పండి. విస్తారం చేపలు పెట్టారు. కామెడీ ఏంటంటే ఒక్కడు కూడా అమ్ముకొని లేదు ప్రభు దాన్ని. అది కామెడీ అక్కడ. విస్తారమైన చేపలు పెట్టారు. పాప మనిషి ఒడ్డుకొచ్చి ఒక్కడు కూడా అమ్ముకోలే. మరి తల్లిగారికి పంపించాడా, మీరు అమ్మేసుకోండి, మీరు చేసేసుకోండి, ఇంకా నేను ప్రభు దగ్గరికి వెళ్తానని చెప్పాడా మనకు తెలియదు. కానీ పడవ నిండా చేపలు, వల పిగిలే స్థితి వస్తే దూరంగా, ఇదిగో యోహాను, బాబాయ్ ఇట్రా వల పిగిలేలాగుంది, నాకు సగం ఇస్తావా, పిలిచి పక్కన వాళ్ళని పిలిచి పడవ నిండా వేసుకొని ఒడ్డుకు పోయేదాకోలేదు. ఆనందం ఆయనకి ఒడ్డుకు పోయేదాకోలేదు. పాపం తల్లిగారికి పంపించాడు, అమ్ముకోమని పంపించాడు, ఏం చేశాడో మనకు తెలియదు. కానీ పేతురు ఒడ్డుకు వచ్చే లోపే పేతురుతో ప్రభు అంటారు, పేతురు నువ్వు చేపలు పట్టడం మానేసాయి. మరి ఏంటి ప్రభు, ఏదైనా ఉద్యోగం ఇస్తావా? ఎస్, మనుషులను పట్టే జాలరుగా నేను చేయబోతున్నాను. స్తోత్రం కలుగునుగాక. నువ్వు సీమోను పేతురువు కదా, నేను నిన్ను కేఫాగా మార్చబోతున్నాను, సంఘానికి రాయిగా మార్చబోతున్నాను. స్తోత్రము కలుగునుగాక. పేతురు అంద్రే ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరిని సేవకు పిలిచాడు. పేతురు గారైనా పాపం పెళ్ళైనా చేసుకున్నాడు, పిల్లలు లేరు పాపం ఆయనకి. కానీ అంద్రేకి పెళ్లి కొడుగాల, బ్యాచులర్గానే పిలుచుకున్నాడు దేవుడు. యోహాను యాకోబులకి పెళ్లి కాల. కుర్రోళ్ళు వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరిని పిలిచాడు. వీళ్ళందరూ చేపలు పట్టుకున్నారు. ఫిలిప్పు కూడా అంతే చేపలు పట్టుకునే వాళ్ళండి. పామర్లు వాళ్ళల్లో కాస్తో కోస్తో కొంచెం ఆచితూచి అడుగులు వేసేవాడు, కొంచెం ఆలోచించి మాట్లాడేవాడు, కాస్తో కోస్తో అప్పుడప్పుడు ABCDలు వాడేవాడు. మత్తయ్య ఒక్కడే. ఏ మత్తయ్య చెప్పండి? అల్ఫయి కుమారుడైన మత్తయ్య గారు మాత్రమే ట్యాక్స్ కలెక్టర్, ట్యాక్స్ వసూలు చేసుకునేవాడు. ట్యాక్స్ కలెక్టర్ మత్తయ్య గారు మాత్రమే సుంకం వసూలు చేసుకునేవాడు. అతను మాత్రమే చదువుకున్నాడు, అందుకని సువార్త రాయగలిగాడు. మార్కు సువార్త పేతురు చెప్తుంటే జాన్ మార్కు రాశాడు. ఎవరు చెప్తుంటే? పేతురు చెప్తుంటే రాశాడు. 2 పత్రికలు కూడా అంతే. పేతురు 2 పత్రికలు కూడా జాన్ మార్కే రాశాడు. పేతురు గారు చెప్తుంటే, ఎందుకని? పేతురు గారికి ఏలుముద్రే. చదువు రాని వాళ్ళని, ఎన్నిక లేని వారిని నువ్వు చేపలు పట్టడానికే పరిమితం. ఎవరండి మీరు? యేసుప్రభు పునరుద్ధానం తర్వాత పునరుద్ధానపు సందేశాన్ని అంతా ప్రకటించుకుంటూ తిరుగుతూ ఉంటే వాళ్ళని పట్టుకొని వచ్చి, ఏంటయ్యా అదేదో పేరు, అదేదో నామం ప్రకటిస్తా. ఏసునామం సారా, ఏసునామం అంటే ఏంది మీ కథ? చెప్పాం కదా అవన్నీ చేయొద్దని. ఎవరు మంది? బేత్సయిదా ఏదా చేపలు పట్టే వాళ్ళు బతికే ఆ కాలనీ అదే సార్. కాలనీయే కాదు సార్, బతుకు కూడా అదే. కాలనీ మాత్రమే కాదు సార్, బతుకు కూడా అదే. చేపలు పట్టే వాళ్ళం సార్. బెచ్చవారా మీరు? మరి పాత నిబంధనల లేఖనాలు మాట్లాడుతున్నారే. బెచ్చవాళ్ళ మీరు? మీ చేపలు పట్టుకునే వాళ్ళ లేఖనాలు మాట్లాడుతున్నారే. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అపోస్తలుల 2వ అధ్యాయంలో యోవేలు పుస్తకంలో ఉన్న ప్రవచనాలు చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? అదే ఇక్కడ నేను చెప్పేది. జ్ఞానము కలిగిన వారిని, పాత నిబంధన లేఖనాలు బాగా ఎరిగి దాన్ని రాజకీయాలకు వాడుకుంటూ ఉన్న ప్రధాన యాజకుల ముందు పేతురు నిలబెట్టి లేఖన సారాంశాన్ని మాట్లాడిస్తున్నాడు దేవుడు. స్తోత్రము కలుగునగాక. అదే ప్రధాన యాజకున్నే దేవుడు సేవకు పిలిచి వాడుకున్నాడు అనుకో. అప్పుడు ప్రధాన యాజకుడు ఏమంటాడు? పుట్టిన పునరుద్ధరణ బైబిల్ నేను అంటాడు. ఏమంటాడు? చెప్పండి. పుట్టిన పునరుద్ధరణ బైబిల్ నేను, నాకు తెలియదు ఏం లేదు. ఇక్కడ తిప్పి పక్కన పడేసా, ఇంకేమైనా ఉంటే తీసుకురా అని అంటాడు. అదే ఏమీ తెలియని వాళ్ళని పిలిచి బైబిల్లో ఉన్న విషయాలు చెప్తూ ఉంటే కృతజ్ఞత. బాగా డబ్బున్న వాళ్ళని భక్తులుగా చేశాడు అనుకోండి దేవుడు, కృతజ్ఞత ఉండదు. బాగా డబ్బున్న వాళ్ళని సేవకు పిలిచాడు అనుకోండి, కృతజ్ఞత ఉండదు.
నా డబ్బే నేను సేవ చేయడానికి కారణం. నా జ్ఞానం బాగా చదువుకున్న వాళ్ళని, జ్ఞానం కలిగిన వాళ్ళని దేవుడు పిలిచాడు అనుకోండి, నా జ్ఞానమే నేను వివరిస్తున్న ఈ వివరణలు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు? నా జ్ఞానమే. అందుకే దేవుడు 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళనే పిలుస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అతనికి 6 భాషలు నేర్పించాడు. స్తోత్రం కలుగునుగాక. అతనినే దేవుడు అతని చేతిలో ఈ లేఖనాలు పెట్టి ప్రపంచమంతా అతనిని తిప్పి దేవుని కొరకు సాక్షిగా వాడుకున్నాడు. స్తోత్రము కలుగునుగాక. స్తోత్రము కలుగునుగాక. ఎవరినైనా చూడండి, దేవుని చేతిలో బహుబలముగా మహిమకరంగా వాడబడిన దైవజనుల పూర్వపు చరిత్ర మనం గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పాల్ యాంగిచో గారు ఉన్నారండి. ఎవరు? చదువుకున్నవరే అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. హాస్పిటల్ బెడ్ మీద ఇక 24 గంటల్లో పోతావయ్యా అని డాక్టర్ అప్పుడే ఇంటిమేషన్ ఇచ్చేసాడు ఆయనకి. అప్పుడే ఇచ్చేసాడు ఆహ్వాన పత్రిక, ఇంకొక 24 గంటల్లో నువ్వు పోతావు నాయనా అని. ఏం చేయాలో అర్థం కాక, నిరీక్షణ లేక అక్కడ బెడ్ మీద కూర్చొని చిన్న స్కూల్ బిడ్డ, చిన్న స్కూల్ పాప వెళ్ళి ఒక కరపత్రం ఇచ్చింది. చదువుకోండి అంకుల్ దేవుని మాట అనే చిన్న కరపత్రం, చిన్న పేపర్ ఇచ్చింది. ఆ పేపర్లో యేసయ్య గురించిన సువార్త ఉంటే, అప్పుడు యేసయ్యని నమ్మి ప్రార్థన చేసుకుని కఠిన నీళ్ళు పెట్టుకొని స్వస్థపరిస్తే నీ సేవ చేస్తానయ్యా అని ప్రార్థన చేసుకుంటే, నమ్మదగిన దేవుడు ఆయనకి దీర్ఘాయుష్తో అలంకరణ చేశారు. స్తోత్రం కలుగునుగాక. ప్రపంచములోనే అత్యున్నతమైన నెంబర్ 1 దేవుని సేవకునిగా తీర్చిదిద్దారు దేవుడు. లేవనెత్తుతాడండి. చాలా నాకు ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటే అందులో అనుమానం లేదు. కానీ ఈ సంవత్సరం పాటలు ఎంత హృదయానికి దగ్గరగా వచ్చాయనంటే, విసరైన 2 పాటలు కానీ అబ్రాహ్మణ గారి పాట కానీ ఎక్కువగా నాకు బాగా అవి పాడుకుంటూ ఉన్నా, ఆలోచిస్తూ ఉన్నా కూడా కృతజ్ఞతతో ఆ హృదయం అంతా పొలకిస్తూ ఉంటుంది అన్నమాట. నింగి నేలను కలిపిన బలమైన వారధి. ఏంటది చెప్పండి? వారధి అంటే బ్రిడ్జ్. అక్కడ ఉంది కదా పెన్నా దగ్గర, దాన్ని ఏమంటారు? వారధి. ఏంటది చెప్పండి? ఫ్లైఓవర్ అన్నట్లు కూడా అంటారు. అదే 2 ప్రాంతాలను మధ్యలో గ్యాప్ ఉంటూ 2 ప్రాంతాలను కలిపే ఒక దారిని వారధి అంటారు. ఏమంటారు చెప్పండి? వారధి, బ్రిడ్జ్. నింగి నేలను. నింగి అంటే పరలోకం అంటే ఉన్నతమైనది, గొప్పది, పెద్దది. అది ఇంకా దేవునికి సంబంధించింది. దేవుడు అంటే గొప్పోడు. నేల అంటే మనిషి. ఎవరు? మట్టి మనిషి అల్పుడు, అభాగ్యుడు, ఎన్నిక లేనివాడు, నిష్ప్రయోజనమైన వాడు. నింగిని నేలను కలిపిన బలమైన వారధి పునరుద్ధానుడైన ప్రభు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ప్రభు చెప్పండి. ఈ నింగి నేలను కలిపి నేల నుండి నింగికి వెళ్ళటానికి ఒక వారధిగా సిద్ధపడినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. స్తోత్రం కలుగునుగాక. ఆయన గనక లేకపోతే నేలలో ఉన్న వాళ్ళు నింగికి వెళ్ళటం అసాధ్యం. భూమి మీద బ్రతికే మనుషులు పరలోకానికి వెళ్ళటం అసాధ్యం. ఏమండి? ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి మత గ్రంథాలలో స్వర్గం వెళ్ళటానికే మనిషి ప్రయాస. ఎక్కడికి వెళ్ళడానికి? ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా మనిషి ఆశ ఏంటి అంటే స్వర్గ ప్రాప్తి. ఏంటి? స్వర్గానికి వెళ్ళాలి. చచ్చిపోతే స్వర్గానికి పోవాలి, నరకానికి పోకూడదయ్యా. ఏమండా అనే ఆయన దగ్గరికి మాత్రం పోకూడదయ్యా, పరలోకానికే స్వర్గానికే పోవాలయ్యా. నేను ప్రతి మనిషి ఆశ తనకున్న దాంట్లో ఆశ మాత్రం ఉంటుంది, బతుకు మాత్రం ఉండదు. ఏంటో చెప్పండి? ఆశ మాత్రం ఉంటుంది, బ్రతుకు మాత్రం ఉండదు. చూడండి, ఇప్పుడు మనిషి నేను ఎలా పరలోకానికి వెళ్ళాలి అని ప్రశ్నిస్తూ ఆలోచిస్తూ ఆ దారులు కనుగొనలేక ఆ సందిగ్ధాల మధ్యలో ఉంటే నా ప్రభువైన యేసుక్రీస్తు బలమైన వారధిగా నింగి నుండి నేలకు దిగి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా ఆయన ఉండి నేల కొరిగిన జీవితాలు. అది అక్కడ ఉండాలి కృతజ్ఞత. నేల కొరిగిన జీవితాలు, తిరస్కరించబడిన జీవితాలు, ఒకరు వద్దు అని విడిచిపెట్టిన జీవితాలు. ఆత్మీయ తండ్రి యేసన్న గారు కూడా సేవ చేసేటప్పుడు మధ్యరాత్రి లేకపోతే షాపు కట్టేసే టైంలో పోయేవాడు అంట, గుడ్లు అమ్ముకునే షాప్కి. ఎక్కడికి? కోళ్ళ ఫారం. ఎక్కడికో చెప్పండి? కోళ్ళ ఫారం.
ఆ ఫారం, ఆ షాప్ మూసేసే టైంకి పోయేవాడంట. ఎందుకంటే అక్కడ పగిలినవి, నిర్లిచ్చినవి, ఇక రేపు అమ్మటానికి పనికిరాని ఇట్లాంటి గుడ్లన్నీ కూడా తక్కువ రేట్లో కొనుక్కుంటారు. అవి రేపు వాళ్ళు తీసుకెళ్ళి కుక్కకేస్తారు, అవి రేపు వాళ్ళు తీసుకెళ్ళి పడేస్తారు. రేపు ఎన్నికి రానివి అవి. ఏంటో చెప్పండి, ఎన్నికి రానివి. యేసన్న గారు ఎందుకు అలాంటి ఆలోచనలు చేస్తున్నారు అంటే ఆయన పరిస్థితి అదే. నేను అంటాను, కొన్ని సంవత్సరాలు నెల్లూరు నడివీధుల్లో ఆయన కొన్ని సంవత్సరాలు రక్తం కక్కుకుంటూ తిరుగుతుంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? కొన్ని సంవత్సరాలు నెల్లూరు నడివీధుల్లో రక్తం కక్కుకుంటూ పిచ్చోడిలాగా అదో రకమైన శాపాన్ని అనుభవిస్తూ ఉన్న వ్యక్తిలాగా ఆయన అలా తిరుగుతూ ఉంటే ఆయన తిరిగి తీసుకొని రావటానికి ఎవరు వెళ్ళలేదా? ఎవరికైనా కనపడలేదా? ఎవరు వెళ్ళలేదా? ఒకవేళ మనం ఇప్పటికీ సమాజంలో చాలామంది చూస్తూనే ఉంటాం. అట్లా రోడ్డు మీదే చనిపోయే వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం. అట్లా రోడ్ల మీద చనిపోయే వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఆయన అలా వదిలిపెట్టలేదండి. దేవుడు ఆయన అలా వదిలిపెట్టలా. ఆయన్ని అయిన వాళ్ళు ఒకవేళ వెతకలేదు, నాకు తెలియదు, నేను తీర్పు తీర్చట్లా, నాకు తెలియదు. ఆయన పూర్తిగా నేల కొరిగిపోయాడు, పూర్తిగా పతనానికి వెళ్ళిపోయాడు, పూర్తిగా ఇక కుటుంబం యొక్క చెయ్యి విడిచిపెట్టబడ్డాడు. ఇక రక్తం ఖర్చు అయిపోయి ఇక రేపో మాపో చచ్చిపోతాడన్నట్లు కూడా ఉండుండొచ్చు. కానీ నింగి నేలను కలిపిన బలమైన వారధి అయిన మన ప్రభు ఆయనను వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చి నేల కొరిగిన ఆయనను నింగికెత్తటం ప్రారంభించాడు. కొట్టు గట్టిగా ప్రభువుకి చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మనలో చాలామంది అందరం అంతే, నేనంతే. పూర్ ఫ్యామిలీ. మాకు తెలుసు, గుర్తుంది, నాకు గుర్తుంది. నేను సుఖాన్ని ఎరిగిన వాడిని కాదు, నాకు గుర్తుంది, అంతా గుర్తుంది. నాకు గతం అంతా గుర్తుంది. ఎందుకంటే కృతజ్ఞతతో నేను వేసుకునే చెప్పులు నాకు గుర్తున్నాయి, నేను వేసుకునే బట్టలు నాకు గుర్తున్నాయి, మా ఇల్లు, మా ఊరు, మా ప్రాంతం, మా కాలనీ, మా ఏరియా, మా పరిస్థితులు అన్నీ మాకు గుర్తున్నాయి. అన్నీ గుర్తున్నాయి. నేల కొరిగిన జీవితాలని నింగికెత్తటానికి ఆయన గలిలయకు బయలుదేరాడు. గట్టిగా మీరు నన్ను గలిలయలని ఎందుకు ప్రభువా? పుట్టినప్పటి నుంచి ఆడే ఉన్నావు కదా ప్రభువా, అది నేల కొరిగిందిరా బాబు, దాన్ని లేవనెత్తాలి నేను, దాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాంతంగా మార్చాలి నేను. నేల కొరిగిన దాన్ని నింగికెత్తటానికి, నిష్ప్రయోజనమైన దాన్ని లేవనెత్తి ప్రయోజనకరంగా మార్చటానికే నేను పునరుద్ధానుడిని తిరిగి లేచాను, గలిలయకు బయలుదేరాను. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. సరే, రెండో విషయం, యోహాను సువర్తమానం 6:1. అది తిబిరయ సముద్రము అనగా, అందుకే మీకు మూలవాక్యంలో చెప్పింది, తిబిరయ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అవతలకి అద్దరికి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి. నా వైపు చూడు, అర్థం అవుతుందా? ఎరా బాబు, ఇది ఒక్క క్షణం, ఇది ఆబ్జెక్ట్ తగ్గించు, వాళ్ళు బతుకున్నారు, పోయారు. హల్లెలూయా. అద్భుతంగా వస్తుంది. బతికే ఉన్నారు. పెట్టు, 4, 5 ఇందాక ఉంది, అది 4 పెట్టు. హల్లెలూయా. నా వైపు చూడండి. యేసయ్య బయలుదేరి గలిలయ సముద్రము గుండా అద్దరికి వెళ్ళాడట. ఏంటో చెప్పండి, స్పష్టంగా చెప్పాలి. అద్దరికి, ఎక్కడికి? గలిలయ సముద్రము గుండా బయలుదేరి అద్దరికి వెళ్ళాడు. ఈ సముద్రం యొక్క చర్య నేను మీకు అంతకుముందే ఏం చెప్పాను? దీనికి పేరుకు మాత్రమే సముద్రం. ఇది సముద్రము కాదు, ఇది ఒక సరస్సు, మంచినీటి సరస్సు. ఏ నీటి? మంచినీటి. ఇది ఒక మంచినీటి సరస్సు.
గలిలయ సముద్రం అని జస్ట్ పేరే, దానికి బిరుదు. సముద్రం కాదు, మంచినీటి సరస్సు. యోర్దాను నది ప్రవాహం ఒక దిక్కుగా వచ్చి మరొక దిక్కుగా ఇందులోంచి వెళ్తుంది. ఆ ప్రవాహ ప్రభావమే ఇది. కొన్ని కిలోమీటర్లు ఉంటుంది, చెప్పుకోదగ్గట్టే ఉంటుంది, కానీ కొంత విస్తీర్ణం ఎక్కువగానే. కానీ సముద్రం కాదు, మంచినీటి సరస్సు. మంచినీళ్ళు ఉంటాయి దీంట్లో. ఏ సరస్సు? సరే, మంచినీటి సరస్సు. ఈ గలిలయ సముద్రం కాస్తంత లోతుకి వెళ్తే దానికి దగ్గరలో పరిసర ప్రాంతాలలో కొంచెం మంచు లేకపోతే చల్లదనం కలిగిన ఈ కొండ ప్రాంతాలు ఉంటాయి. చుట్టూ ఏముంటాయి? చెప్పాలి. కొండ ప్రాంతాలు ఉంటాయి. అక్కడ నుండి పవనం లేకపోతే గాలి, చల్లటి గాలులు తుఫానుల్లాగా తరచూ ఈ గలిలయ సముద్రంలో కొడతానే ఉంటాయి. తరచూ చెప్పాలి. తరచూ ఒడ్డున బాగానే బతుకుతుంది అది. లోతుకు కొంచెం లోపలికి వెళ్ళాము అని అంటే పై మోహన్ చూడటానికి మాత్రం పొగడరు కొట్టి చెప్పండి, నేనేం పోయలేదులే. పూసిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. తెలుసు నాకు అంతా తెలుసు. సరే, పైకి పొగడరు కొట్టి శుభ్రంగా కనిపిస్తుంది, కానీ గుండెల్లోకి వెళ్తే తుఫాన్లు. ఏంటి? చెప్పండి. తుఫాన్లు, కలవరాలని రాసుకోండి. కలవరాలు కొంచెం లోపలికి పడవలు కానీ కొంచెం లోపలికి వెళ్ళాయనంటే ఆ తుఫాన్లు, ఆ గాలులు అవి తరచూ ఇబ్బంది పెడతానే ఉంటాయి. యేసయ్యకి ఇది కొత్త ఏం కాదు. యేసయ్య తన జీవితకాలంలో చాలాసార్లు ఈ సముద్రము గుండా ప్రయాణం చేశారు. అందులో 2 సందర్భాలు రాయబడ్డాయి. ఎన్ని సందర్భాలు? ఒక సందర్భం యేసయ్య నిద్రపోతున్నట్లుగా, ఇంకొక సందర్భం యేసయ్య ఒడ్డున ఒక చోట ఉండి ప్రార్థన చేసుకుంటుంటే శిష్యులు మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల వస్తానని చెప్పారు ఆయన. ఈ 2 సందర్భాలు రాయబడ్డాయి. ఈ 2 చెప్తా. వీళ్ళు యేసయ్య శిష్యులు అందరూ కలిసి పడవ, అది షిప్ కాదు, ఓడ కాదు, బోట్, పడవ. ఏంటో చెప్పండి? పడవ. మహా అయితే జస్ట్ ఒక చిన్న గ్రౌండ్ స్టోర్ ఉంటుంది అంతే. ఏదో సామాన్లో ఏదో భద్రపరచుకోవడానికి చిన్న గ్రౌండ్ స్టోర్ లాంటిది ఉంటుంది అంతే. అదే పెద్ద అప్స్టైర్లు ఉండేదేం కాదు. స్టీమర్ కూడా కాదు అది. బోట్, పడవ. ఏంటో చెప్పాలి. పడవ. అందరు అక్కడక్కడే కనపడతా ఉంటారు, అందరు అక్కడక్కడే ఉంటారు. చిన్న అండర్ గ్రౌండ్ భోజన పదార్థాలు దాచిపెట్టుకోవడానికి ఏదో చిన్న అండర్ గ్రౌండ్ లాంటిది ఉంటుంది అంతే. పడవ. అందరు ప్రయాణమే పోతూ ఉన్నారు. ఆ అండర్ గ్రౌండ్ సంబంధించి ఒక చిన్న చాటు భాగంలో ఈయన రెస్ట్ ఉండదు కదా, రాత్రంతా ప్రార్థన చేసుకుంటాడు, పగలంతా సేవ. రాత్రంతా ప్రార్థన చేసుకుంటాడు, పగలంతా సేవ. అందుకు నిద్రపోతున్నారా, లేకపోతే శిష్యుల్ని పరీక్షించడానికి కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్లు? ఎందుకంటే తుఫాను కొడుతుంది, ప్రళయం వస్తున్నట్లుగా ఉంది, గాలి కొడుతుంది, వర్షం పడుతుంది, పడవలో నీళ్ళన్నీ కూడా వీళ్ళు ఎత్తేస్తున్నారు, ఆయన నిద్రపోతున్నాడు. ప్రపంచంలో ఏ మనిషి అయినట్టు నిద్రపోతాడండి? అట్లాంటిది దేవుడు నిద్రపోతాడా? ఏ మనిషి అంత అల్లకల్లో అక్కడ జరుగుతుంటే నాకేం పట్టదా? అది ఓడ. యోనా సమయంలో ఓడ. ఏంటది? చెప్పాలి. పెద్దది షిప్, ఓడ. యోనా కూడా ఉన్నది ఎక్కడ? ఓడ అమరమున, ఓడ అడుగు భాగంలో ఉన్నాడు. ఓడ బయట ఏం జరుగుతుందో తెలియదు. బయట కేకలేస్తున్నారు, ఓడ అడిడి కదులుతా ఉంది. ఏమంటే ఈయనకు ఉయ్యాలు ఊపినట్లుగా ఉంది, నిద్రపోతున్నాడు. యోనా చేసింది కరెక్టే, చెయ్యి తప్పులేదు. బాగా ఊగుతూ ఉంది, నీళ్ళల్లో ఉయ్యాలు ఊగినట్లుంది, హాయిగా ఉంది. ఆయనకి బయట ఎక్కడో జరిగేది ఈయనకు తెలియట్లా వాతావరణ పరిస్థితులు, అందుకని నిద్రపోతున్నాడు. కానీ ఇది బోట్, చిన్న పడవ, దీంట్లో నిద్రపోయే అవకాశాలు లేవు. కాబట్టి ఆయన నిద్రపోవట్లేదు. నిద్రపోతున్నట్లే శిష్యుల్ని పరీక్షించారు. అట్లా కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఆ తుఫాన్లు అవన్నీ కూడా, ఆ కొండ ప్రాంతాల నుంచి తుఫాన్లు వచ్చి ఆ పడవ మీద కొడితే పడవ అల్లకల్లోలం అయిపోయి శిష్యులందరూ కూడా, శిష్యుల్లో కొంతమంది, ప్రభువా మేము నశిస్తున్నాం, నీకు చింత లేదా? నాకు చింతే ఉండుంటే నేను ఒడ్డునే ఆగేవాడిని. నాకు చింతే ఉండుంటే నేను ఒడ్డునే ఉండేవాడిని. మీరు సావనరా అని చెప్పి మీతో పాటు ఎందుకు వస్తాను? మీకు చింత లేదా? పైకి లేచి గాలిని, సముద్రాన్ని ఆయన గద్దించారు. శిష్యులను కూడా అల్ప విశ్వాసులారా, ఈ కలవరాలకే కలవరపడిపోతే ఎట్లా? వీటికే, ఈ చిన్న వాటికే ఇబ్బంది పడిపోతే ఎట్లా? భవిష్యత్తులో చాలా ఎదుర్కోవాలి మీరు, అల్ప విశ్వాసులారా అని గద్దించాడు. తీరం చేరారు, అయిపోయింది.
రెండో సందర్భంలో వీళ్ళతో నేను వెళ్తే పద్దాకలు నా దగ్గరికి వచ్చి నీకు చింత లేదని నన్ను వార్నింగ్ ఇస్తున్నానని అడుగుతున్నారు. ఈరోజు వెళ్ళకుండా ఉందాం, వీళ్ళు మాత్రం పంపిద్దాం, ఏం చేస్తారో చూద్దాం, ఎలా పోరాడతారో చూద్దాం అని చెప్పి మీరు ముందే వెళ్ళండి, నేను వెనకాల వస్తానని చెప్పి పోయి కొండ మీద ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటూ ఉంటే శిష్యులు ఇంకా అందరినీ పంపించేశారు. మళ్ళీ తుఫాను వచ్చింది. ఈ గలిలయ సముద్రం ఒడ్డున బాగానే ఉంటుంది, కానీ కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ తుఫాన్లో, కొంచెం లోపలికి వెళ్తే, కొంచెం ఇంట్లోకి వెళ్ళి ఆరాధిస్తే, కొంచెం హృదయం దగ్గరికి వెళితే, కొంచెం లోతుగా ఆలోచిస్తే కలవరాలు, భయాలు, కలవరాలు, చింత, దిగులు ఏముండదాడ. కలవరం, భవిష్యత్తు ఏంటి, పిల్లలేంటి, తల్లిదండ్రులు ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఆరోగ్యం ఏంటి, ఏదో చిన్న బలహీనత వచ్చి ఉంటుంది. అయ్యో ఇదేమైపోయిద్దో. గోడ మీద బల్లి కూడా అరవకూడదు. అదిగో బల్లి అరుస్తుంది, నన్ను చూసి అరుతుంది. అది దాన్ని అరవనీయటం కూడా దానికి స్వాతంత్రం లేదు పాపం, అరవటానికి బల్లి. రోడ్డు మీద పిల్లి తిరగటానికి కూడా స్వాతంత్రం లేదు పాపం. ఇదిగో ఈ పిల్లి నేను వచ్చినప్పుడే బయటకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏమైనా చేశాడా? తిప్పిదంతే 15,000 రావు నెలకొచ్చి. నీ మీద ఎవరు చేస్తాడు? నెలకొచ్చి 15,000 కూడా ఆదాయం ఉండదు. నీ మీద ఎవరన్నా ఏమన్నా చేసి ఏం సాధిస్తాడు? 10,000 పెట్టి చేతపడి చేయిస్తాడా? నీకు ఆలోచన ఉండాలి కదా, వివేకం ఉండాలి కదండి. ఎవడన్నా ఏమైనా చేశాడని అనుకుంటే వివేకం ఉండాలి. ఎందుకు చేస్తారు? ఏం లాభం? వాళ్ళకేంటి లాభం? వాళ్ళకేంటి ప్రాఫిట్ ఏంటి వాళ్ళకి? అది ఆలోచించాలి కదా. బల్లి తిరగకూడదు, పిల్లి తిరగకూడదు, కుక్క తిరగకూడదు, తుమ్మకూడదు, దగ్గకూడదు. అదొక దరిద్రం. ఏం చేద్దామా? బయటికి తీసుకెళ్ళి అట్లా తిప్పితే ఏమన్నా, లేకపోతే టేబుల్ ఫ్యాన్ ఇవ్వండిరా. టేబుల్ ఫ్యాన్ ఏది? అక్కడ ఫ్లగ్ దగ్గర పెట్టు. ఫ్యాన్ కూడా పాపం పిల్లలు కదా, అక్కడ కూర్చోండి, ఫ్యాన్ వస్తుంది. ఊపిరి ఆడక వదిలేస్తా వాళ్ళ కోసమైనా, సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత. హల్లెలూయా. కలవరాలు ఏంటో చెప్పండి, కలవరాలు. అందుకనే పునరుద్ధాన సందేశం. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మత్తయి 8:23-27 వరకు, మత్తయి 14:22-33 వరకు, మత్తయి 8:23-27 వరకు, మత్తయి 14:22-33 వరకు. ఇవి నోట్ చేసుకు ఈ 2 సందర్భాలు. మార్కు 16:6 చదవండి. మార్కు 16:6. ఎవరు పెట్టుకుంటారో దాన్ని? ఎందుకు అక్కడ కొంచెం దగ్గర చేరు తల్లి గట్టిగా. అందుకు అతడు కలవరపడకుడి. అందుకు దేవదూత అంటున్నారు, కలవరపడకుడి. సిలువ వేయబడిన యేసయ్యని మీరు వెతుకుతున్నారు, వెతకొద్దు. ఆయన మీ కలవరాలు పోగొట్టడానికే పునరుద్ధానుడై తిరిగి లేచారు. గట్టిగా మీ కలవరాలు కొట్టివేయబడునుగాక, మీ కలవరాలు కలతలు కొట్టివేయబడునుగాక, మీ కన్నీళ్లు కొట్టివేయబడునుగాక, మీ అవమానాలు కొట్టివేయబడునుగాక, మీ బాధలు కొట్టివేయబడునుగాక, మీ భయాలు కొట్టివేయబడునుగాక. భయపడకుడి అని ఉంటుంది ఇంగ్లీష్లో. భయం, ఏదో ఒకదానికి భయం. చదువుల్లో భయం, ఉద్యోగాల్లో భయం, భవిష్యత్తులో భయం, పెళ్ళంటే భయం, కుటుంబం అంటే భయం, భవిష్యత్ అంటే భయం, పిల్లల్ని పెంచడం అంటే భయం, వ్యాపారాల్లో భయం, ఉద్యోగాల్లో భయం, పనిపాట్లలో భయం, పొలముల్లో భయం. ఒక విత్తనం వేస్తే అది ఏమైపోతుంది అనే భయం, ఒక పని ప్రారంభిస్తే అది సక్సెస్ అవుతుందా లేదా అనే భయం, ఒక చోటకి ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ వస్తుందా లేదా అనే భయం, ఒక పరీక్ష రాస్తే ఆ పరీక్షలో జయము కలుగుతుందా లేదా అనే భయం. మనిషి మనుగడ ఈ రోజుల్లో భయం గుప్పెట్లో బ్రతుకుతుందని చెప్పడం ఖచ్చితంగా వాస్తవమే. అది మనిషి మనుగడ భయం గుప్పెట్లో బ్రతుకుతుంది. పిల్లల్ని ఒంటరిగా ఎక్కడికి పంపించాలన్న భయం, ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎక్కడికైనా పంపించాలంటే ఏమవుతుందన్న భయం. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినదే ఆ భయములను గద్దించి నిమ్మలపరచడానికి. ఆయన మీ భయములను గద్దించునుగాక. మీరందరూ కూడా గద్దించండి. యేసు నామములో పో అని చెప్పండి. యేసు నామములో పో అని చెప్పండి. చెప్పండి. భయం తలుచుకోండి. మిమ్మల్ని భయపెట్టేది ఏదో అది తలచుకుంటూ చెప్పండి. యేసు నామములో వెళ్ళిపో నా దగ్గర చెప్పండి. అందరూ చెప్పండి. భయము తొలగిపోవును గాక, కలవరాలు తొలగిపోవును గాక,
కన్నీళ్ళు తొలగిపోవను గాక, నిందలు తొలగిపోవని చెప్పండి. యేసు నామములో వెళ్ళిపోవని చెప్పండి, వెళ్ళిపోవని చెప్పండి. యేసు నామములో తొలగిపోవను గాక, తొలగిపోవను గాక. విరోధంగా లేచిన వాళ్ళు ఎవరైనా భయపెడుతూ ఉంటే వాళ్ళ ద్వారా వచ్చే భయం కూడా తొలగిపోవను గాక, వాళ్ళను దేవుడు గద్దించుదరు గాక. చెప్పండి 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 చెప్పండి. హల్లెలూయా 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 హల్లె. ఏ పరిస్థితి మేము భయపెడుతున్నా చెప్పండి, ఆ భయం తొలగిపోవను గాక, ఆ భయం తొలగిపోవను గాక, ఆ కలవరం తొలగిపోవను గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదే పునరుద్ధాన సందేశం. దేవదూత స్త్రీలతో శిష్యులతో చెప్తున్న మాట అదే. డు నాట్ అఫ్రైడ్. మీరు భయపడొద్దు, మీరు కలవరపడొద్దు. కలవరాలు పోగొట్టడానికే కదా ఆయన సముద్ర యాత్ర ప్రారంభించాడు. స్తోత్రం కలుగునగాక. కలవరాలు వస్తాయని ఆయనకు తెలుసు. ఎందుకంటే కొండలు ఉన్నాయి, ఎందుకంటే రాతి హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కఠినులు. కొండలు ఉన్నాయి చుట్టూ, ఏమన్నా చెప్పండి. కఠినమైన మనసు కలిగి, కఠినమైన లోకం అండి, కర్కశమైన లోకం అండి. బాగుపడుతుంటే ఎవరు ఓర్చుకుంటారండి? నిమ్మలంగా ఉంటే ఎవరు ఓర్చుకుంటారు? ఏదో ఒకటి బిడ్డకి వెళ్ళటానికి, ఏదో ఒకటి చెప్పి ఏమండి మనసులో కలతలు పుట్టి కుటుంబాలు పాడు చేయడానికి ఏదో ఒక చాడి, ఏదో ఒక వీళ్ళిద్దరు నవ్వుకుంటూ, భార్య భర్తలు ఇద్దరు నవ్వుకుంటూ ఇంట్లో కానీ వీధిలో కానీ ఒక పూట కనపడితే చాలు. ఒక గంట కొంచెంసేపు నవ్వుకుంటూ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ కలిసి సంభాషించుకుంటూ నవ్వుకుంటూ ఉంటే చాలు. ఇంకంతే. వీళ్ళ కడుపులో మంట. మరి ఎందుకో తెలియదు, ఆ యాసిడిటీ ఆ నుంచి వచ్చిందో తెలియదు. మరి దానికి మందే లేదు ప్రపంచంలో. కడుపులో నొప్పిసారు అని పోయాడంట డాక్టర్ దగ్గరికి. టెస్ట్ చేసి ఏం లేదే, ఎప్పటి నుంచి నీ కడుపులో నొప్పి అని అంటే ఇదే చెప్పాడంట. అది వాళ్ళిద్దరు కలిసి నవ్వుకున్నప్పటి నుంచి అన్నాడంట. దానికి ఎక్కడ దొరికిద్దండి మందు? ఎప్పటి నుంచి నీ కడుపులు నొప్పి అని డౌట్ వచ్చింది డాక్టర్కి. ఎప్పటి నుంచి సార్ నీ కడుపులు నొప్పి అని అంటే అదిగో వాళ్ళిద్దరు కలిసి నవ్వుకుని బాగుపడుతున్నప్పటి నుంచి, ఆ కుటుంబం బాగా నవ్వుతున్నప్పటి నుంచి నాకు కడుపు నొప్పి స్టార్ట్ అయ్యింది సార్. దానికి మందు లేదు సార్. దానికి చెప్పండి, దెర్ ఇస్ నో మెడిసిన్ టు దట్. దానికి మందు లేదు. దానికి అల్సర్ వస్తుంది, గ్యాస్ వస్తుంది, అసిడిటీ వస్తుంది, అన్ని రకాల వ్యాధులు వస్తాయి. కానీ దానికి మందు, ఎందుకంటే అది కుళ్ళుతో వచ్చింది, అది ద్వేషంతో వచ్చింది, అది అసూయతో వచ్చింది. కలవరాలు పెట్టేవాళ్ళు తుఫాన్ల రూపాల్లో, గాలుల రూపాల్లో, గాలి వార్తల రూపాల్లో. గాలి వార్తలు, ఏ వార్తలు చెప్పండి? గాలియు సముద్రమును ఆయనకు లోబడుచున్నవి. ఆయన అందుకే బయలుదేరాడు సముద్రంలో. అదిగో మనం మధ్యలోకి వెళ్తే కొంచెం హృదయం గుండె లోతుల్లోనికి వెళితే అదే చివరి వచనం కూడా అదే ఉంటుంది కదా. ఆ పాటలో ఏముంటుంది? దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. ఏంటండి అసలు నిజమే కదా. దేహమందు గాయాలు అందరికి కనపడతాయి. దానికి మందులు ఇస్తారు, దానికి టాబ్లెట్లు ఇస్తారు, దానికి ఇంజెక్షన్ ఇస్తారు, తగ్గిపోతుందిలే అంటారు దేహంలో కనిపించే గాయాలకైతే. కానీ గుండె గాయాన్ని గుర్తుపట్టిన వాళ్ళు ఎవరో. ఒడ్డున చూస్తేనేమో నిమ్మలంగా ఉంటుందండి ఆ సరస్సు. ఎంత నిమ్మలంగా ఉంటుంది అని అంటే పిన్ డ్రాప్ సైలెన్స్. ఎంత నెమ్మలంగా, ఎంత నెమ్మదిగా, ఎంత నిమ్మలంగా ఒడ్డున పై రూపానికి. ఏంటది చెప్పాలి? పై రూపాన్ని, పై రూపం. ఫేస్ చూస్తే బాగానే ఉన్నారు పాపం. వాళ్ళు చాలా కుటుంబాల విషయాల్లో నేను అలాగే పొరపడుతుంటా. నేను అలాగే చాలా కుటుంబాల విషయాలు చాలా కలకల్లాడుతుంటారు, చాలా ఆనందంగా ఉంటారు పాపం. వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఉన్న దాంట్లో అని. నిజంగా ఉంటారు దేవుని ప్రజలు, దేవునిలో ధైర్యం తెచ్చుకొని ఉంటుంటారు. వాళ్ళు కదిలించి ఏంటక్క అని అడిగితే అప్పుడు వాళ్ళ గుండెల్లో ఉన్న విషయాలు చెప్తారు. చూసారా, ఆ గాయం మనిషిగా నేను గుర్తుపట్టలేకపోయానే. అమ్మా నీకేం కావాలమ్మా అని అడిగాడు. అయ్యా నేను చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో ఉంటున్నాను, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, భర్త మంచివాడు, ఎంత మంచివాడు అంటే నా మాట కాదనడు, అన్నీ ఉన్నాయ్యా, బాగా బతుకుతున్న గనురాలనయ్యా, నేను పిల్లలు లేరయ్యా. ఏంటి? బాగా బతుకుతున్న కుటుంబం అయ్యా నాది, కానీ పిల్లలు లేరయ్యా. ఒకవేళ దేవునికి ప్రార్థన చేయండి, మీరు సేవకులు కదా, పిల్లల్ని ఇస్తే దేవునికి స్తోత్రం అయ్యా అంటే మీదటికి ఈ సంవత్సరాన 12 బిడ్డకి నువ్వు జన్మను ఇస్తావు అన్నాడు. స్తోత్రం కలుగును గాక.
ఆమెకి పుట్టబోయే బిడ్డ గురించి దేవుడు ఎలీషాకు బయలుపరిచాడు. కానీ పుట్టిన తర్వాత బిడ్డ ఎదిగి ఒక రోజున ఎండ దెబ్బ తగిలి ఆ పొలంలో పని చేసేటప్పుడు చిన్న దెబ్బ తగిలి చచ్చిపోయిన సంగతి దేవుడు ఎలీషాకు చెప్పలేకపోయాడు. ఎలీషా బాగానే ఉందిలే, ఆ కుటుంబం బాగుందిలే, ఆ తల్లిగారు బాగుందిలే, ఆ కుటుంబం. ఆ దారిలో ఎలక చాలా కాలమైంది, కొంచెం ఆ దారిలో పోయినప్పుడు విజిటింగ్ పోయినప్పుడు కొంచెం పలకరిద్దాంలే, కుర్రాడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చి ఉంటాయిలే, ఎరబ్బాయి సంగతి బాగున్నావా, ఏం పేరు పెట్టారు మీ అమ్మ నాన్న, బాగా చదువుకుంటున్నాం అని అడుగుదాంలే అని ఎన్ని ఆలోచనలు చేసుకొని ఉంటాడండి ఆ దైవజనుడు. ఆ తల్లి పరుగున మేడగదిలో దైవజనుని రూములో మంచం మీద బిడ్డని, చనిపోయిన బిడ్డను పడుకోబెట్టి అలా ఆ షోమ్రోను కొండ మీద ఉన్న అతని ఇంటి దగ్గరికి అలా ఎవరు ఎదురైనా కూడా పలకరించకుండా దైవజను పాదాల దగ్గరికి పోయి పాదాలు పడి, అయ్యా నేను నిన్ను అడగలేదు కదయ్యా, నువ్వే నన్ను పిలిపించావు, నువ్వే నీకేం అవసరం ఉందన్నావు, నువ్వే ఆరాధించి నాకు పిల్లలు లేరని తెలుసుకున్నావు, నువ్వే నన్ను దీవించి దేవుడు నాకు పిల్లలు అనుగ్రహించేటట్లుగా నువ్వు ప్రార్థన చేసావు. కానీ బిడ్డ ఎదగక మునిపే ముక్కుపచ్చలారని ఆ పసిబిడ్డ ప్రాణం ఇప్పుడు పోయింది. అంతకంటే 1,000,000 రెట్ల దుఃఖం ఇప్పుడు నాకు కలుగుతుంది, నేను అడగలేదు కదయ్యా అంటే ఎలీషా అంటాడు, ఎలీషా ఏమంటాడు, అరే ఇంత పెద్ద మరణాన్ని దేవుడు నాకు, ఇంత పెద్ద దుఃఖాన్ని, ఇంత పెద్ద వేదనని, ఇంత పెద్ద హృదయ వేదనని నాకు చెప్పకుండా ఎట్లా ఉంటాడు? శత్రువులు దాడి చేసే విషయం చెప్పాడు, కరువు కలిగే విషయం చెప్పాడు, ఆయన నాకు దాచినదేది లేదే. కొన్ని దైవ సేవకులకి చెప్పడండి ఆయన, అంతే అన్న ప్రార్థన చేసి చెప్పన్నా, ఏం చెప్పి నేను సోది చెప్పేవాళ్ళం ఏమన్నా. కొన్ని చెప్పరు దేవుడు, అంతే ప్రార్థన చేసుకుంటూ పోవటమే. ప్రార్థన చేసుకుంటూ పోతే ఆయన తన కరములు చాపి కార్యాలు చేస్తారు. స్తోత్రం చెప్పండి. ఆ తల్లి క్షేమంగా ఉందేమో అని అడిగిరావో, ఆ తల్లిగారు చాలా కాలమైంది పాపం, ఆ తల్లిని చూసి ఆ తల్లి బాగుందా లేదా అడిగి కనుక్కొని రాబో, కొంచెం ఆ హెల్ప్ చేయ తల్లికని గెహాజీని పంపిస్తే, అమ్మ బాగున్నామంటే ఆ తల్లి అంటది బాగున్నానులేయా అంటది. ఏముంటుంది? తల్లిగారు బాగున్నారా అని గెహాజీ బ్రదర్ వెళ్ళి, తల్లిగారు బాగున్నారా, అయ్యగారు అడగమన్నారంట, బాగున్నానులే. తల్లిగారు మొహం చూసి చెప్పండి, తల్లిగారు సిచ్యువేషన్ కాదులే నాన్న, అన్నను కలవాలి, పోయి వస్తాను. పోయి పాస్టర్ గారి దగ్గరికి పోయి చక్కగా ప్రార్థన వినపయ్యా, నా పరిస్థితి ఇదయ్యా. అరే దేవుడు, నాకు దేహం ముందు గాయం అయితే ఎవరైనా గుర్తుపడతారు, కానీ గుండెకైన గాయం గుర్తుపట్టే. పై ఒడ్డుకి చాలా నాకు అద్భుతంగా నచ్చిన విషయం అండి, పై ఒడ్డుకి గల్లే సముద్రం ఎంత మంచినీటి సరస్సులాగా ఎంత నిమ్మలంగా కనిపిస్తుంది. కానీ కొంచెం లోపలికి వెళితే దాని బతుకులో ఎప్పుడు కూడా తుఫాన్లు, ఎప్పుడు కూడా గాలులు, ఎప్పుడు కూడా కలవరాలు, ఎప్పుడు కూడా భయాలు. కొంచెం లోపలికి వెళ్తే బతుకుతారో లేదో కూడా తెలియదు జనాలు, బతుకుతారో లేదో కూడా తెలియదు, చచ్చిపోవాలనిపిస్తుంది అంటుంటారు, బతకాలని ఆశ లేదని అంటుంటారు, వెక్కి ఏడుస్తూ ఉంటారు, సమస్య చెప్పకుండానే గంటలు కంటి నిండా నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మేము కుర్చీల మీద అలాగే కూర్చొని ఉంటాం, అలాగే వాళ్ళు మాట రాదు. చాలామందికి వస్తారు, కూర్చుంటారు, ఎక్కువగా లేడీస్ ఎక్కువగా ఏడుస్తుంటారు కదా, వస్తారు కూర్చుంటారు, ఏం తల్లిగారు ఏంటి అంటే ఇక అంతే అర్ధగంట ఒక పావు గంట మాటలు రావు, మేము అంతే కూర్చొని ఉంటాం, మాటలు రావు, చెప్పాలన్న వాయిస్ రాదు బయటికి, దుఃఖం కన్నీళ్ళు వేదన తప్ప స్వరం రాదు. గుండెగాయాన్ని గుర్తుపట్టగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ కలవరాలు అణచటానికి ఆయన బయలుదేరాడు పునరుద్ధానుడుగా. మీ కలవరాలన్నీ తొలగిపోవునగాక. ఒకసారేమో పడవలో బయలుదేరారు, ఒకసారేమో నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఆ నీళ్ళని నిమ్మల ఆ పరిస్థితులన్నిటినీ నిమ్మల పరుస్తాడు ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచిన ఉద్దేశమే కలవరములను కనుమరుగు చేయటం. అదే చెప్పండి, చేతులు గట్టిగా చెప్పండి. ఎంతసేపు చెప్పానో కూడా నాకే తెలియదు. అది చూడండి, ఆయన గంట అంతేనా? అంతే, నేను ఇంకేదో అనుకున్నా. మత్తయి సువార్తమానం 4:12 నుండి 16 వరకు మీరు టిక్ చేసుకోండి. అక్కడ ఏముంటుందంటే, గలిలయ చీకటి కలిగిన ప్రాంతం. ఏ ప్రాంతం చెప్పండి? అన్ని జనులు ఉండే ప్రాంతము, చీకటి కలిగిన ప్రాంతం. 12 నుండి 16 వరకు మీరు నోట్ చేసుకోండి, నేను చదివించను. చీకటి కలిగిన ప్రాంతం గలిలయ ఏంటో చెప్పండి.
ఇప్పుడు ఈయన పునరుద్ధానుడిగా తిరిగి లేచి గలిలయకి ఎందుకు బయలుదేరుతున్నారు? చీకటి కలిగిన ఆ ప్రాంతాన్ని వెలిగించటానికి. కొట్టు గట్టిగా, అంతే, ఇంకేం లేదు అంతే, కొట్టు గట్టిగా, కొట్టు. హల్లెలూయా. యోహాను సువార్తమానం 1:9 చదవండి. అపోస్తల కార్యాలు 9:3 చదవండి, ముగించుకుందాం. అదే జబ్బచరిచి ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని సేవకుడు చెప్పగలిగిన మాట, నిజమైన వెలుగు ఉన్నది. ఆ వెలుగు లోకములోనికి వచ్చింది, ప్రతి ఒక్కరిని వెలిగించుకుంటూ వెళుతుంది. కొట్టు గట్టిగా, కొట్టు. వెలిగించగలిగిన వెలుగు అది. ఆరిపోయే, ఏదో ఒకరోజు ఆరిపోయే దీపం లాంటి వెలుగు కాదు, అది మండుచు ప్రకాశించే సూర్యుని లాంటి వెలుగు. ప్రతి హృదయాన్ని వెలిగించగలిగిన వెలుగు, ప్రతి చీకటిని తొలగించగలిగిన వెలుగు, ప్రతి చీకటి రోగమును, వ్యాధిని, బాధని, ప్రతి చీకటి శాపమును కొట్టివేసి వెలుగుతో నింపబగలిగిన నిజమైన వెలుగు. స్తోత్రము కలుగునుగాక. అదే అంటాడు ఆయన, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకానికి వెలుగురా బాబు, నేను లోకానికి వెలుగు. నేను వెలిగించడానికి వచ్చి ఆరిపోయటానికి రాలా. నేను మకమకలాడుచు ఉన్న దీపమును, జనపనార ఒత్తిని ఆరిపోయేవాడిని కాదు. నేను దానిని ఉన్న నుసిని కత్తిరించి అది ప్రకాశించేటట్లుగా చేయగలిగిన వాడిని. నేను అల్లల్లాడుతూ ఉన్న కొమ్మని, రెమ్మని విరిచేవాడిని కాదయ్యా, దానికి అంటుకట్టి అది బ్రతికేటట్లు చేయగలిగిన వాడిని. స్తోత్రం కలుగునుగాక. మతోన్మాదంతో పేట్రేగిపోతూ దేవుని ప్రజల్ని హింసిస్తూ చీకటిలోనికి, బాగా చీకటిలోనికి పరుగులు తీస్తూ ఉన్న సౌలుకి ఆశ్చర్యకరమైన వెలుగుగా ఆయన కనపడి తన వెలుగుతో నింపి అతనినే వెలుగుగా వాడుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుల కార్యాలు 9:3 ఉంటుందన్నమాట. వెలుగు ప్రకాశించింది. చాలండి, మనకు బాగా పరిచయమైనవే. వెలుగు ప్రకాశించింది అతని చుట్టూ, అంతే. అతనినే వెలుగుగా మార్చింది. నా ప్రభు మిమ్మల్ని మీలో వెలుగుగా ఉదయించి మిమ్మల్ని వెలిగించి మిమ్మల్ని అనేకులకు వెలుగుగా వాడుకొందురుగాక. ఎందుకు వెళ్తున్నాడు ఆయన? అరే బాబు, భయపడొద్దు, గల్లీకి రండి, మాట్లాడుకుందాం. నేను గల్లీకి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాడు ఆయన గల్లీకి? పనికి రాని, ఎన్నిక లేని, నిష్ప్రయోజనమైన ఆ గలిలయని ఎన్నిక కలిగినదిగా, ప్రయోజనమైనదిగా మార్చడానికి ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు వెళ్ళటానికి, గల్లీకి ఎందుకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు ఆయన? కలవరాలను కొట్టివేయటానికి. ఎందుకు గల్లీకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు ఆయన? పునరుద్ధానుడైన యేసయ్య ఇదిగో ఈ పునరుద్ధానపు వేళ గలిలయ అనే గత అనుభవాల్లో ఉన్న మనలని నూతనపరచడానికి ఎందుకు గలిలయలోనికి, మన కుటుంబాల్లోనికి రావటానికి ఇష్టపడుతున్నారు అని అంటే, చివరిగా ఏంటది? చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వడం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామా అందరం?